వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ విత్ సతీష్. నేను మీ సతీష్. ప్రశ్నారావణ్ ఇష్యూ గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఒక రకంగా రాజకీయపరమైన అంశాలు, మానవ హక్కులు, ఇలా మిళితంగా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ప్రశ్నారావణ్ ప్రశ్న మిగిలే ఉంది అన్న అంశం ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. దీనిపైన మనం బిగ్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం. ప్రత్యేకంగా హక్కులు హరిస్తున్నారంటూ నేతల మధ్య ఒక రకమైన డిబేట్ నడుస్తోంది. రాజకీయంగా అణిచివేస్తున్నారని ఒక చర్చ జరుగుతోంది. హిందూ దేవతలపైన విపరీతంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలన్న యాంగిల్ మరోవైపు నుంచి వస్తుంది. అసలు రాజకీయం చేస్తుంది ఎవరు? మైలేజీ పొందడానికి ప్రయత్నిస్తుంది ఎవరు? ఈ ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందా? కూటమి మరో సెల్ఫ్ గోల్ చేసుకుందా? బీజేపీ ఎంటర్ అయిన తర్వాత మిగతా పార్టీలు తగ్గాయా? వామపక్ష పార్టీలు కేవీపీఎస్ కులవివక్ష పోరాట సమితి ఎంటర్ అయిన తర్వాత ఇది వేరే యాంగిల్ తీసుకుందా? అసలు సోషల్ మీడియా వేదిక ఉంది కాబట్టి నచ్చినట్టుగా ఏదైనా మాట్లాడొచ్చు అన్నదానికి స్వేచ్ఛ అనే ఒక డెఫినేషన్ ఇద్దామా? ఇలా రకరకాల ఈక్వెషన్స్ ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. అన్నిటికంటే మించి వ్యక్తుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కానీ, వ్యక్తుల మధ్య జరుగుతున్న రచ్చ కానీ, చర్చ కానీ వ్యవస్థ భరించాలా? ప్రజలు మొత్తం భరించాలా? కొన్ని వర్గాలు పరంగా వాళ్ళ వర్గాల్లో సఖ్యత లేకుండా చేసేదానికి దీన్ని ఒక ఆయుధంగా కొందరు ఉపయోగించుకుంటున్న నేపథ్యాన్ని మనం ప్రజాస్వామ్యంగా ఏమని అనుకోవాలి? ఈ అంశాలన్నిటికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం ప్రశ్నారావణ్ ప్రశ్న మిగిలే ఉంది. ఈ చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ నేత అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు, ఇక బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు జనసేన అధికార ప్రతినిధి అరుణ రాయపాటి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ సింగులూరి వెంకటేష్ గారు. రైట్, వెంకటేష్ గారు, ముందు మీరు ఏం చెప్తారు? ప్రశ్నారావణ్ ప్రశ్న మిగిలే ఉంది. సరే, రాజకీయంగా రకరకాల విమర్శలు, అణిచివేత అన్నారు, ఉపా చట్టం ఎట్లా పెడతా అన్నారు, దేశద్రోహం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ప్రశ్నారావణ్కి తగిన శాస్త్రే జరిగింది, నచ్చినట్టుగా మాట్లాడతారనే కోణం కూడా ఉంది. దీంట్లో మీ కామెంట్ ఏంటి? మొదటగా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు ప్యానల్ లో ఉన్నటువంటి అధికార ప్రతినిధి అందరికి కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశ్నారావణ్ మీద కేసు పెట్టడం లేదా యుఏపిఏ చట్టం ద్వారా అతన్ని అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం చాలా విస్తృతంగా తన హస్తాలని ఉపయోగించింది అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ ఈ రకమైనటువంటి విశ్లేషణలు కానివ్వండి, దూషణలు కానివ్వండి, ఇతను మొదటి కాదు, ఇతనే ఆఖరు కూడా కాదు. అయితే ఇతను మొదటి కాకపోవచ్చు కానీ ఇతన్నే ఆఖరి వ్యక్తిగా చేయాలి అని ప్రభుత్వం భావించిందేమో. అందుకని చెప్పి ఈ యుఏపిఏ చట్టం ఏదైతే అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం అతని మీద కేసు కట్టడం, అతన్ని రిమాండ్కి పంపడం ఏదైతే ఉందో ఇది జరిగింది. అయితే సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ప్రజాస్వామ్యం అని మీరు అన్నారు కదా, ప్రజాస్వామ్యంలో ఎంతవరకు ప్రశ్నించవచ్చు, లేదా మీరు ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా మేము కూడా ప్రశ్నించవచ్చా అనేటువంటి దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. ఈరోజు ప్రశ్నారావణ్ అలా మాట్లాడాడు అని అంటే అతను రెండు విషయాల గురించి క్రిస్టల్ క్లియర్ గా సమాజం ముందు ఒక ప్రశ్న వదిలేశాడు మన మీద. ఏమనంటే గతంలో మాట్లాడినటువంటి హిందూ మత ప్రచారకుల యొక్క మీద, వారి వ్యాఖ్యల మీద ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? రెండోది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలనే నేను రిపీట్ చేస్తున్నాను అని చెప్పేసి రెండు ప్రశ్నలు మన మీద వదిలాడు. ఈ రెండు ప్రశ్నలకి సక్సెస్ఫుల్ గా సమాధానం ఏంటంటే, గతంలో ఏదైతే మతపరమైనటువంటి వ్యాఖ్యల్ని కానివ్వండి, రకరకాల దూషణలకు క్రిస్టియానిటీ మీద కానివ్వండి, ముస్లిం సమాజం మీద కానివ్వండి చేసినటువంటి హిందూ మత ప్రచారకుడి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు కట్టబడి, కానీ ఇలాంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, యుఏపిఏ చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టాన్ని ఉపయోగించి అతని మీద కేసులు కట్టలేదు. మరి ఇప్పుడు ప్రశ్నారావణ్ మీద మాత్రం వచ్చేపాటికి ఏమి నిరూపించుకోవడానికి ఇటువంటి ఒక అత్యంత బలమైనటువంటి సెక్షన్
చట్టం ఉపయోగించాల్సినటువంటి అవసరం వచ్చిందో ఈ సమాజానికి తెలపాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెండవది, డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఆయన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన వొకాబులరీ కానివ్వండి, ఆయన యొక్క భాష కానివ్వండి చాలా హుందాగా ఉంది. కానీ ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, లేదా ఈయన చేసినటువంటి చర్యలు కానివ్వండి, ఏదైతే కార్ల టాప్లు ఎక్కి వెళ్ళటం, లేదా అక్కడ పోలీసులతో వాగ్వాదాన్ని ఏర్పరచుకోవటం, అలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఆ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ మీరు ఇలాగా టాప్ మీద అందరినీ విష్ చేసుకుంటూ వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఏదైతే కార్యక్రమానికి వచ్చారో ఆ కార్యక్రమాన్ని మీరు కారు లోపల ఉండి చేసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అని మాట్లాడినప్పుడు కానివ్వండి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నింటిని కూడా ఒక కంకాటినేట్ చేసి చూసుకుంటే ఆ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ 151 ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడారనేది అది అప్రస్తుతం, నేను మాట్లాడు. అయితే వీటన్నిటి యొక్క సారాంశమే ఈ రోజు ప్రశ్నారావణ్ మాట్లాడాడు అని చెప్పేసి అని తనని తాను డిఫెండ్ చేసుకుంటున్నాడు. అయితే నిజంగా 1 సంవత్సరం క్రితమో లేకపోతే 2 సంవత్సరాల క్రితమో 6 నెలల క్రితమో ఇతను క్రైమ్ చేసి ఉంటే 2 సంవత్సరాలు దాటి 2 నెలల పరిపాలనలో ఇప్పటి వరకు అతని మీద కేసు కట్టకుండా ఈ రోజు మాత్రమే యుఏపిఏ చట్టం మీద కేసు కట్టి అతన్ని అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో దీన్ని ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే సమాజంలో ఇటువంటి కఠినమైన చట్టాలు సామాన్యుల మీద పెట్టడం అనేది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. యుఏపిఏ చట్టం కింద కేసు కడితే ఖచ్చితంగా ఎన్ఐఏ వాళ్ళతో విచారణ జరిపించేటువంటి ఒక పరిస్థితి ఉంది. మరి ఎన్ఐఏ చేతికి కేసు వెళ్తే ఏ స్థాయిలో దీని మీద విచారణ జరుగుతుంది, విచారణ జరిగిన తర్వాత వాళ్ళు ఈ నేరం మీద మళ్ళీ నిర్దోషులుగా బయటకు వస్తే వాళ్ళ యొక్క లైఫ్ ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది అనే దాని మీద దృష్టిలో పెట్టుకుని మనం ఇటువంటి కేసులు కట్టాల్సినటువంటి, ఒక కరుడు కట్టిన ఉగ్రవాదుల మీద పక్క దేశాల నుంచి వచ్చి చేస్తున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద కట్టాల్సినటువంటి చట్టాలు అంతర్గతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కట్టడం అనేది ఏదైతే ఉందో ఇది ఖండించదగిన విషయమే అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అంటే వెంకటేష్ గారు, అంటే హిందూ దేవతలను ఉద్దేశించి మాట్లాడిన అంశాలు ఇప్పుడు తెర ముందుకు తెస్తున్నారు కొందరు. అంతకు మించి దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా వాటిల్లారన్న అంశం నేపథ్యంలో మావోయిస్టుల ఏరువేతకు ఆపరేషన్ కగార్ను కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, సక్సెస్ కూడా సాధించింది. ఆ సమయంలో హిడ్మాని కానీ మిగతా మావోయిస్ట్ నేతలకు అనుకూలంగా మాట్లాడారన్న అంశాన్ని ఆ ఉపా కేసు పెట్టడంలో ఒక అంశంగా పోలీసులు చూపిస్తున్నారు. మరి అప్పుడు ప్రశ్నారావుని సమర్థిద్దామా వ్యతిరేకిద్దామా? హిడ్మా యొక్క ఎన్కౌంటర్ జరిగినటువంటి విధానం కానివ్వండి, హిడ్మా యొక్క మరణానికి సంబంధించినటువంటి దాని మీద ఉన్నటువంటి ప్రశ్నలు కానివ్వండి, ఈ రోజు పౌర సమాజంలో ఇంకా ప్రశ్నారావణ్ చేసినట్టుగానే ఒక క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలిపోయినాయండి. హిడ్మాని నిజంగా ఎన్కౌంటర్ చేశారా, లేదా విజయవాడ కేంద్రంగా హిడ్మాన్ తీసుకొచ్చి ఇక్కడ అతన్ని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి విజయవాడ కేంద్రంగా కొంతమంది మావోయిస్టులని అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా చిత్రహింసలు పెట్టి హిడ్మా యొక్క ఎక్కడున్నాడు ఏంటి అనేది తెలుసుకునే ఈ క్రమంలో ఆ రోజు పోలీసు వారు చేసినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏదో రావణ్ ఏదో కొత్తగా దాన్ని తీసుకొచ్చి మాట్లాడలేదు. ప్రతి ఛానల్లో దాని మీద చర్చ జరిగింది, దానిని అతను ప్రశ్నించాడు, లేకపోతే అతను ఎత్తి చూపాడు. ఈ రోజు అనేక మంది మావోయిస్టు లీడర్, మాజీ మావోయిస్టు లీడర్ అయినటువంటి జంపన్న గారు కూడా సోషల్ మీడియా వేదికగా, అలాగే కొన్ని ఛానల్స్ లో డైరెక్ట్ గా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లతో డిబేట్ చేస్తూ కూడా హిడ్మాని సపోర్ట్ చేయలేదు, మావోయిజాన్ని సపోర్ట్ చేయలేదు. కానీ ఎన్కౌంటర్ జరిగిన విధానాన్ని ఒక ప్రజాస్వామ్యంలో ఇలా జరగకూడదు, చట్ట ప్రకారం మీరు అరెస్టు చేసి అతనికి చట్ట ప్రకారం శిక్ష పడాలి, అంతేగాని ఎన్కౌంటర్లు సమాధానం కాదు. ఒక్క హిడ్మాతోనే ఎన్కౌంటర్ మొదలవలేదు, గతంలో కూడా అనేక ఎన్కౌంటర్లు జరిగినాయి. అటు పోలీసు వారి కూడా చనిపోయారు, ఇటు మావోయిస్టులు కూడా చనిపోయారు. ఈ విధానం తప్పు, చట్ట ప్రకారం మీరు అరెస్టు చేయండి అని చెప్పేసి ఆయన వాదించిన విధానం మేమందరం చూసాం. అప్పుడు నాకు తెలిసి జేడి లక్ష్మీనారాయణ గారు అనుకుంటాడు, సదరు టీవీ ఛానల్ పేరు చెప్పున అప్రస్తుతం, కానీ జంపన్న గారిని లైవ్ లో
ఆయన హెచ్చరించినటువంటి ఒక విధానం నేను చూశాను. నేనే ఉన్నానండి ఆ డిబేట్ లో, నా డిబేట్ లోనే జరిగింది. బట్ అప్పుడు ఎస్ ఛానల్లో అదే ఛానల్ పేరు చెప్పకూడదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఆ రోజు మీరు మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, దీని మీద చర్యలు ఉంటాయి జాగ్రత్త అని చెప్పేసి అని జేడి లక్ష్మీనారాయణ గారు ఆ రోజు ఆయన్ని హెచ్చరించినటువంటి ఒక విధానం, ఆయన దాన్ని ఎలాగా సరిపుచ్చుకున్నాడు అంటే, నేను మావోయిస్టు వ్యతిరేకంగా, మావోయిస్టు పార్టీ యొక్క ఉద్యమానికి వ్యతిరేకంగా బయటకు వచ్చినటువంటి వ్యక్తిని, నేను మావోయిజాన్ని సపోర్ట్ చేయటం లేదు, కానీ పోలీసు చేస్తున్నటువంటి ఎన్కౌంటర్ లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వీటికి సమాధానాలు చెప్పాల్సిందే అని చెప్పేసి అని ఆయన క్రిస్టల్ క్లియర్ గా అడిగినటువంటి ఒక పరిస్థితి ఈ రోజు పౌర సమాజం అంతా చూసింది. ఇక్కడ ఎవరు కూడా మావోయిజానికో మరొక దానికో చట్టాన్ని వ్యతిరేకంగా ఇచ్చేటువంటి దీనికి కూడా సపోర్ట్ కాదు, కానీ చట్టపరంగా జరిగినట్లయితే ఎవరు కూడా దీని మీద ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు కదా అనేదే ఇక్కడ సమాధానం. రైట్. అరుణ రాయపాటి గారు, మీ సమాధానం ఏముంది అంటే, ఉపా చట్టం పెట్టాల్సినంత తీవ్రత లేదు, కావాలనే పెట్టారు, ఇది హక్కుల అణిచివేత. ఇప్పుడు సింగళూరు వెంకటేష్ గారు మాట్లాడిన మరికొందరు లేవనెత్తున్న అంశం. చట్టం ఏది పెట్టాలి అన్నది కంప్లైంట్ చేసేటువంటి వ్యక్తుల చేతుల్లో ఉండదు. సమస్య ఏముంది అనేది మాత్రమే కంప్లైంట్ చేసేటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంది. చట్టం ఏది వర్తిస్తుంది అనేది సంబంధిత శాఖల చేతుల్లో ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ కి, అక్కడ జరిగినటువంటి క్రైమ్ కి ఏ చట్టం వర్తిస్తే ఆ చట్టం మాత్రమే పెడతారు డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు. ఉపా చట్టం పెట్టండి అని చెప్పేసి కంప్లైంట్ చేసే వాళ్ళు ఎవరు చెప్పరు. ఈ సమస్య ఇలా ఉంది, ఈ సమస్య ప్రకారం మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చాము, మేము బాధితులుగా ఉన్నాము, ఇతను నిందితుడిగా ఉన్నాడు, ఇతని మీద మేము చట్ట పరిధిలోకి తీసుకొస్తున్నామని చెప్పేసి మాత్రమే ఎవరైనా కంప్లైంట్ చేస్తారు. ఉపా చట్టం పెట్టడానికి కంప్లైంట్ దారికి ఎలాంటి సంబంధం ఉండదు. పూర్తిగా చట్ట వ్యవస్థ చేతుల్లో ఉండేటువంటి అంశం. దీనికి సంబంధించి వాళ్ళు మనం మాట్లాడుతున్నాము అంటే ఆ చట్ట పరిధిలోకి లోబడేటువంటి అంశాల్లో అతను నిందితుడిగాను ముద్దాయిగాను ఉన్నాడు కాబట్టి ఆ చట్టం అక్కడ వర్తింపజేశారు. దాని ప్రకారమే కోర్టుకు వేసినటువంటి ఛార్జ్ షీట్ లో చూపిస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సంబంధిత సాక్ష్యాలు, ఆధారాలు. దాని ప్రకారమే కోర్టు కూడా అతనికి రిమాండ్ విధిస్తుంది. ఏ సెక్షన్ లో అయినా సరే, ఏ కేసులో అయినా సరే, ఏ వ్యక్తి విషయంలో అయినా సరే ఇది ప్రాసెస్. దీనికి సంబంధించి ఉపా చట్టం పెట్టడం తప్పు, అంత తీవ్రమైనటువంటి కేసు అక్కడ ఉండకూడదు కాబట్టి మీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం వ్యవస్థలు నడవాలి. కానీ మాకు సార్ మా చట్టం కాబట్టి ఇది హత్య కేసు అయినా సరే ఓరకట్టి గిల్లెని చెప్పి రాయండి సార్ అని చెప్పేసి మనం రాపించుకుంటా ఉంటాం. మనకు నచ్చిన వాళ్ళైతే ఏం చేసినా సరే పిక్ పాకెట్ కొట్టిన దానికి కూడా దేశ భద్రతకు ముప్పని పెట్టండి సార్ అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు మనం పెట్టించుకుంటా ఉంటే వ్యవస్థలు గుడ్డి కాబట్టి మనం చెప్పినట్టు నడుస్తాయని చెప్పేసి మీరు ఇక్కడ చెప్పదలుచుకోవడానికి నాకు అర్థం అవుతుంది సార్. వెంకటరెడ్డి గారు, మీ స్పందన ఏంటి? ఇప్పుడు కేసు గురించి మనం ముందు అసలు కేసు, దాని నేపథ్యం, కేసు ఎప్పుడు పెట్టారు, దేనికి సంబంధించి పెట్టారు, ఎవరు కంప్లైంట్ ఇస్తే పెట్టారు, ఇది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం. ఈయన ఈ ప్రశ్న రావణ్ అనేటటువంటి యూట్యూబర్కి 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 5,100 వీడియోలను అతను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాడు ఇప్పటివరకు. అది కొంతమంది ఇంటర్వ్యూలు కావచ్చు, లేదంటే అతని అనాలిసిస్ కావచ్చు. మరి ఇప్పుడు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందనంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మీద మాట్లాడాడు అనేటటువంటి దాని మీద ఈ ఉపా కేసు పెట్టారనేది వాస్తవం. ఎందుకంటే క్లియర్గా దాంట్లో నో డౌట్, అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కాబట్టి దేశద్రోహం కేసు పెడతామని చెప్పి ఓపెన్గానే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఆ దేశద్రోహం కేసు సంబంధించి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి గరికపాటి శివశంకర్ కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేసిన దాని ప్రకారం ఏదైతే ఉప ముఖ్యమంత్రి మీద, అంటే ఉపమ్మ గారి మీద మాట్లాడినందుకు ఉపా కేసు పెట్టారని క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పడమే కాదు సార్, ఈ దినపత్రిక మీ అందరికీ తెలుసు, ఆంధ్రజ్యోతి అనేటటువంటి దినపత్రిక, తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ఉండేటటువంటి దినపత్రిక. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్ పై ఉపా కేసు, 5వ యూట్యూబర్ అరెస్టు, నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి తరలింపు, బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ పై ఫిర్యాదులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 సార్లు అరెస్ట్ చేయగా కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. తాజాగా ఆయన 5వ కూడా పోలీసులు ఈ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు, పలానా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా అనేది ఇక్కడ క్లియర్. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఇప్పుడు ఇదే రావణ్ గారిని మీరు ఏ సందర్భంగా అరెస్ట్ చేశారు? ఏది ఇప్పుడు ఈ మావోయిస్టులు దాని మీద సపోర్ట్ గా మాట్లాడాడని అరెస్ట్ చేశారు అంటున్నారు కదా, ఇది దేశద్రోహం అంటున్నాం కదా మనం. మరి మావోయిస్టులతో సినిమాలు తీస్తే దేశద్రోహం లేదా?
ఈ దేశంలో అట్లా తీయలేదా మరి మనకి? అలా అయితే చాలా మంది మీద కేసులు మనం పెట్టాలి కదా. నక్సలైట్ల గురించి ప్రోగ్రామ్ తీసుకుంది కదా ఆపరేషన్ కగారని. ఆపరేషన్ కగారు ఎప్పుడు తీసుకుంది? ఏ రోజు తీసుకుంది? హెడ్మా గారు చనిపోయినా తీసుకుందా? ముందుగానే తీసుకుంది కదా. మరి ఆచార్య సినిమా ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది సార్ ఆచార్య సినిమా? మరి ఇప్పుడు చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఇదే మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి. మరి మావోయిస్టుల మీద మద్దతుగా మాట్లాడాడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసి మరి ఆయన మీద కూడా ఉపా చట్టం కింద కేసు పెట్టాలి కదా. ఒకసారి అరుణ్ గారు ఒక్క వాడు మాట్లాడి ఇప్పుడు ఇదే ఉపా చట్టం కింద కేసు పెట్టారన్నప్పుడు ఈ దేశవ్యాప్తంగా 2014 నుంచి 2022-23 వరకు 12,000 మంది మీద ఉపా చట్టం కింద కేసులు పెట్టారు. 12,000 మంది మీద. కానీ కేవలం 3 నుంచి 5% వాళ్ళ మీద మాత్రమే శిక్షలు పడ్డాయి. మిగిలినన్ని ఫాల్స్ కేసులు. అంటే ఎవరినైతే ప్రశ్నిస్తారో, ఎవరినైతే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటారో వాళ్ళందరి మీద ఈ ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారని క్లియర్ గా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఇతని మీద పెట్టినటువంటి కేసు డైరెక్ట్ గా మీరు మరి 5 నెలల క్రితం 6 నెలల క్రితం వీడియో మాట్లాడాడు కదా, అది దానికి సంబంధించి ఆ రోజు కూడా అది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంది కదా. మరి ఆ రోజు ఎందుకు కేసు పెట్టాలని విధంగా పెట్టాలనుకున్నప్పుడు ఒకటి క్లియర్, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టారనేది వాస్తవం. ఇంకోటి కులాలు మతాలు ఈ అంశం కాదు. ఇది క్లియర్ గా వాళ్ళ పత్రికలే రాసి ఓపెన్ గా ప్రజలకు కూడా అర్థమవుతుంది. 4 సార్లు వరుసగా కొంత కులాలు, జాతులు, మతాలు అన్ని తీసుకొస్తున్నారు కదా. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక 2 ఇష్యూస్ మధ్య జరిగిన వ్యవస్థకి ఎట్లా ఆపదిస్తారు? నేను అందుకని ఇప్పుడు నేను రాయపాటి అరుణ్ గారు మాట్లాడినాక మతం టాపిక్ లో తర్వాత వస్తాను. ఆయన మతం మీద మాట్లాడాలని ఏం కాదు కదా మీరు పెట్టింది కేసు. ఇది దేశద్రోహం అంటే మతం మీద మాట్లాడిన దానిక, మావోయిస్టులు మద్దతు ఇచ్చిన దానిక సతీష్ గారు మావోయిస్టులు మద్దతు ఇచ్చింది ఎస్ కదా. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నిన్నగాక మొన్న వచ్చిన వీడియో కాదు కదా. సో మరి మావోయిస్టులకి చాలా మంది మద్దతు ఇచ్చారు. వాళ్ళందరి మీద మరి ఎందుకు కేసులు పెట్టలేదు అని సమాధానం చెప్పాలి. అరుణ గారు. సార్ నేను ఈ వాదన నేను 2 రోజుల నుంచి పెట్టున్నాను. సినిమాలు తీశారు కాబట్టి ఇప్పుడు అదే మాట రావణ్ మాట్లాడాడు కాబట్టి అప్పుడు కేసు పెట్టలేదు సినిమాల మీద అని చెప్పేసి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం సినిమాకి స్టోరీలు రాసేటువంటి రైటర్లు సమాజంలో వెలుగుల కోసం, సమాజ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నామేమని చెప్పేసి రిపోర్టర్లు, జర్నలిస్టులు ఒకటని మీరు అంటారు. అంటే ఒక సినిమాలో ఒక పిల్లోడు పుట్టి ఒక పాట పూర్తయ్యేలోపు పెద్దోడు అవుతాడు, చదువుతాడు, పిల్లలు పుట్టేస్తారు, పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి. అదంతా అది ఈక్వల్ టు ఇప్పుడు సమాజంలో నేను ఒక విశ్లేషకుడిని, నేను ఒక రిపోర్టర్ని, నేను ఒక జర్నలిస్ట్ అని చెప్పేసి చెప్పేది రావణ్ మాట్లాడే మాటల్ని సినిమా స్టోరీని కంపేర్ చేసి మీరు మాట్లాడుతున్నారు. అంటే సినిమా స్టోరీలు జరిగే నిజ జీవితాలు జరుగుతాయా సార్? సినిమా రైటర్లు రాసేటువంటి కథలన్నింటినీ నిజ జీవితాలు ప్రజలు నమ్మేటువంటి సిస్టమ్ ఉందా? ఒక జర్నలిస్ట్, ఒక సినిమా స్టోరీ టెల్లర్ వీళ్ళిద్దరు ఒకటా? ఇవాళ ఒక ఇన్ఫ్లుయెన్సర్ నేను, లేదంటే ఒక రిపోర్టర్ నేను అని చెప్పేసి ఒక వ్యక్తి సమాజంలోకి నింపేటువంటి విషభావజాలము ఒక 3 గంటల పాటు ఇది సినిమానే, మీరు ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి కూర్చోండి, మా కథ నచ్చితే ఇష్టపడండి, మా కథ నచ్చకపోతే వెళ్ళండి అని చెప్పేసి చెప్పేటువంటి ఒక సిస్టమ్, ఒక సినిమాని వ్యవస్థని కంపేర్ చేసి మాట్లాడుకుంటారండి. మీకు ఎట్లా అనుకూలం ఉంటే అట్లా తిప్పేసుకుంటారు, దేనికి అవసరం దానికి లింక్ పెట్టేసుకుని మాట్లాడేసుకుంటారండి. మీకు మొత్తానికి జరిగేటువంటిది ఏదున్నా సరే వ్యవస్థకి ఎంత నష్టం కలిగించేదైనా సరే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులకు నష్టం కలిగించేదైతే మీకు ఆమోదయోగ్యం వైసీపీ వాళ్ళకి. ఈ మాటల సాక్షిగా నాకు అదే అర్థం అవుతుంది. ఒక సినిమా స్టోరీని ఒక రియల్ లైఫ్ లో ఉన్నటువంటి వ్యవస్థల్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఎంత సమాజం పట్ల. మీకు సినిమాలు అంటే మనం భీమలా ట్రీట్మెంట్, మనం ఆ రోజు ఇట్టా అన్నాం సినిమా డైలాగ్ కదా, మనం ఆ రోజు సినిమాల నుంచే కదా వచ్చింది. సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు తీసుకొని వచ్చి ఇవన్నీ మాట్లాడిన చరిత్ర నేను వెళ్తా. ఇది ఒక్కసారి చూడండి సార్. ఇది నక్సలైట్లకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మాట్లాడి, మరి ఇది కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంది కదా, మరి దీని మీద కూడా మనం కేసు పెట్టొచ్చు కదా. జరుపుతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శాంతి చర్చలు జరుపుతా ఉంటే ఈ రోజు నక్సలైట్లకు మద్దతుగా అతను మాట్లాడాడు. వీళ్ళేంటి జనజీవన్ స్రవంతిలో వాళ్ళు తీసుకొని వచ్చేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడే ఉండాలి, ఏదైతే ఈ రైతులకి వీళ్ళందరికి ఇబ్బందులు వస్తే నక్సలైట్లు అక్కడే ఉండి ప్రశ్నించాలి అని వాళ్ళకి మద్దతుగా మాట్లాడిన వీడియో జనజీవన సభలో తీసుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారు కదా. ఆ రోజు చర్చలు జరిపి 2004-09 మధ్య సక్సెస్ అవ్వలేదు, బట్ చర్చలు అయితే జరిపారు. అప్పుడు చాలా వరకు వచ్చేసారు కదా సార్ నక్సలైట్లు ఈ 2 రాష్ట్రాల్లో ఏదైతే ఉండకపోవడానికి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరం తీసుకొని వచ్చారు. సినిమాలో 100 రకాలుగా చూపిస్తారు, 100 రకాలుగా చెప్తారు. సినిమాలను కూడా ఇంకా మనం తప్పు పడతామా
అన్నది. కొన్ని సినిమాలు కూడా వివాదాలు అయ్యాయి, నేను కాదనట్లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాలను కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది కదా. కొన్ని సినిమాలని భారత ప్రభుత్వం విడుదల చేయకుండా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకుండా వాటిని పూర్తిగా బ్యాన్ చేసినటువంటి సినిమా ప్రపంచాన్ని చేసినటువంటి కొన్ని ఘటనలు ఉన్నాయి కదా. సినిమాలను చూస్తే కదా ఇప్పుడు ప్రభావితం అయ్యేది చాలా మంది యువత కూడా. మీరు వాళ్ళు చెప్పిందే కదా. మరి అలాంటిది ఒక ప్రముఖ హీరోలుగా ఉన్నటువంటి వ్యక్తులు నక్సలిజాన్ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు తీసినప్పుడు మరి దాని వైపు యువత వెళ్లకుండా ఎలా ఉంటది? అదే మన హీరో నక్సలిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పి వెళ్తారు కదా. మరి అప్పుడు మన భీమ్లా నాయక్ ట్రీట్మెంట్లు ఇవన్నీ అదే కదా. మరి మీరు ఇప్పుడు దాన్ని మనం వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్లా? అసలు ఈ కేసు ఎందుకు పెట్టారో సమాధానం వాళ్ళు చెప్పానండి. ఇదిగోండి దీనికోసం సంబంధించి ఈ వీడియో ఇప్పుడే వచ్చింది కాదు కదా. మరి ఆ రోజే పెట్టాలి కదా నిజంగా తప్పైనప్పుడు. కృష్ణారావుపై కేసులు పెట్టిన తర్వాత పరిశోధనలో భాగంగా మొత్తం పాత వీడియోలు 5,000 వీడియోలు జనసేన కేసులు పెట్టామని పోలీసులు ఇస్తున్న వివరణ. మీరు 4 నెలలు 5 నెలల క్రితం వీడియోలు తీయండి. అదే ప్రశ్న యూట్యూబర్ సంబంధించినటువంటి దాంట్లో ఆ కింద కామెంట్ లో ఈ వీడియోలన్నీ పోస్ట్ చేసి ఉంటారు జనసేన వాళ్ళు. రైట్. కృష్ణారావు ఏం మాట్లాడారు చూద్దాం 1 by 1. ప్లీజ్ ప్లే వీడియోస్. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఇక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు. మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పి చెప్పరా నా కొడక నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా ప్రకారం? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా ప్రకారం? స్టార్ట్ చేయండి. రైట్. వెంకటరెడ్డి గారు ఈ వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? కృష్ణారావు ఈ విధంగా హిందూ దేవతలు వాటికి సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలు ఒకటి సార్, అది మీరు ఫుల్ వీడియో గంట సేపు ఉంది. ఆయన దాని మీద వివరణిస్తా కూడా ఒక వీడియో చేశాడు. మీరు అంతసేపు ప్లే చేశారు కాబట్టి నేను అంతసేపు చాలా ఇదిగోండి. అని ఇలా అడిగితే వేరే మతం వాళ్ళు కూడా ఇలా అడిగితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన అడిగినటువంటి క్వశ్చన్. సో దాన్ని కూడా ఏ సందర్భంలో చూపించారు సార్? ఇప్పుడు నేను ప్యానల్లో అందరిని అడుగుతున్నాను. నేను హిందువుని, నేను మిగిలిన మతాలను కూడా గౌరవిస్తా. మరి ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ భగవద్గీతతో పాటు బైబుల్ ను కూడా గౌరవిస్తారో లేదో సమాధానం చెప్పినాక స్టార్ట్ చేయమనండి. నేనైతే అన్ని మతాలని గౌరవిస్తా. కానీ ఇప్పుడు మరి ఇదే రాధా మనోహర్ దాస్ నేత మీద ఒక సెకండ్ బైబుల్ అనే దాన్ని పట్టుకొని వ్యభిచార పుస్తకం దారుణంగా మాట్లాడితే ఆ వీడియోలు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంటే మరి ఇదే రాధా మనోహర్ దాస్ మీద ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? పాయింట్ నెంబర్ 1. చూడండి. పాస్టర్ ఉద్దేశించి దీనిపై సమాధానం తీసుకుందాం. వెంకటరెడ్డి గారు జరగాలి డిస్కషన్ కాబట్టి రావణ్ అన్నాడా లేదంటే ఇంకొక నేను ఇప్పుడు ఈ వీడియో వెంకటరెడ్డి గారు నా ప్రొఫైల్ ఏంటి మీ అందరికీ తెలుసు. నా ప్రొఫైల్ ఏంటి మీ అందరికీ తెలుసు. నేను ఎంత బిగ్ డిబేట్ పెట్టిందో మొత్తం నేను అదే అన్నాను. కృష్ణారావణ్ ప్రశ్న మిగిలే ఉంది అనటం అన్ని కోణాలు మాట్లాడటమే. ఇప్పుడు హిందూ మతం మీద రావణ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఉంటే అదే రాధా మనోహర్ దాస్ దాని మీద చేసినప్పుడు బైబుల్ లేదు, డాష్ డాష్ లేదు, అదొక డాష్ ఇది అని మాట్లాడినప్పుడు మరి ఇది కూడా ఇంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు కదా. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు మరి ఆయన కంప్లైంట్ చేయండి మీరు. సార్ నేను వెళ్తాను ఈ ప్యానల్ లో వాళ్ళని తీసుకొని మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ అధికార పార్టీకి సంబంధించిన ముగ్గురు కూర్చోబెట్టారు గట్లలో. సార్ నా మాట కూడా వినండి. వాళ్ళు మాట్లాడే డిస్టర్బ్ చేయను. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిలోనే ఉన్నారు కదా. ఇప్పుడు ఇతని మీద కూడా అదే చట్టాలని ఉపా లాంటి చట్టాలను ఉపయోగించి ఏదైతే మరి రాధా మనోహర్ దాస్ కూడా అరెస్ట్ చేయాలి. నాగార్జున గారు మీరు సమాధానం చెప్పాలి దీనికి. సార్ నేను సమాధానం చెప్తాను. ఈ సమాధానం మా తెలుగుదేశం పార్టీ మిత్రులకు కానీ జన సైనికులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎన్డీఏ తరపు నా పార్టీ తరపున మాత్రమే నా స్టాండ్. ఎన్డీఏ తరపున స్టాండ్ కాదు. నేను క్లారిటీగా చెప్తాను. మా సోదరులు గుర్తుపెట్టుకోవాలి. సరే సార్ మీరు క్వశ్చన్ అడగండి. ఇంకా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా వైసీపీ మిత్రుల్ని, రావణ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? ఎస్ఆర్ నో ఒక మాట చెప్పండి, నేను డిస్కషన్ కంటిన్యూ చేస్తా.
వెంకటరెడ్డి మీరు గారు. సపోర్ట్ చేస్తున్నారు లేదా? అరెస్ట్ చేసిన దాని మీద మేము ఖండిస్తున్నాం. మీరు support అన్నిటికీ మేము మద్దతు తెలపట్లేదు. మీరు support చేస్తున్నారు లేదా? నేను అడిగాను. ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడిన ప్రతి వీడియోకి మేము మద్దతు తెలపట్ల, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన ప్రతి వీడియోకి మేము మద్దతు తెలపట్ల, జడా శ్రవణ్ గారు మాట్లాడిన ప్రతి దానికి మేము తెలపట్ల. మీరు ఏదైతే వరుసగా 4 కేసులు 4 రోజులు పెట్టి 4 రోజులు వరుసగా బెయిల్ రాగానే 5వ రోజు దేశద్రోహం కింద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. నేను ఒకటే అడుగుతున్నా. అదే వర్తించింది కానీ దాని మీద నేను అవసరమైతే కృష్ణారావం సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు కూడా సాయం చేస్తాం, మీ పార్టీ కొంత నేతలు అన్నమాట వాస్తవం. సార్, ఈ దేశద్రోహం ఆ తర్వాత సంబంధం లేదని ఎందుకు యూటర్న్ తీసుకుంది వైసీపీ? ఈ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ జరిగితే ఆల్రెడీ మా పార్టీ నుంచి కూడా అంబటి రాంబాబు గారు అటెండ్ అయినాం. మేము క్లియర్ గా చెప్తుందండి, మీరు ఉపా లాంటి చట్టం మీద అరెస్ట్ చేయడాన్ని, ఉపా లాంటి కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని మేము తప్పుపడుతున్నాం. అతను మమ్మల్ని తిడతా కూడా నంబర్ ఆఫ్ వీడియోలు పెట్టాడు. సో అంతకంటే మా మనిషి అవడు కదా. సో మమ్మల్ని తిడతా పెట్టినప్పుడు మేము ఇప్పుడు అంశం ఇప్పుడు నాగార్జున మాట్లాడిన తప్పుంటే తప్పని మాట్లాడతాం, ఆయన మాట్లాడి ఒప్పుంటే ఒప్పని మాట్లాడతాం. నేను ఒకటే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కి మేము కొన్ని సందర్భాల్లో నేను బీజేపీ నుంచి మాట్లాడుతున్నాను, మీరు వైసీపీ నుంచి మాట్లాడండి. మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? రావణ్ విషయంలో మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? కొన్ని బిల్లులకు మేము పార్లమెంట్ లో మద్దతు తెలిపితే నాగార్జున గారు, ప్రశ్నారావణ్ చేసిన అన్ని వీడియోలకు మీ మద్దతు తెలుపుతున్నట్టు కాదు, ఇది వైసీపీ ఇస్తున్న వివరణ. తెలుపుతున్నట్టు కాదని చెప్పి మా సోదరులు ఒక వీడియో ప్లే చేశారు. ప్లే చేసే చివరిలో అని మనల్ని క్వశ్చన్ చేస్తే మనం ఏం చేస్తాం అన్నది ప్లే చేశారు. అంటే ఆ వీడియోకి మా సోదరులు మద్దతు తెలుపుతున్నట్టే కదా. నేను ఇప్పుడు కులాల్ని, మతాల్ని, మా హిందూ ధర్మం కాకుండా భూమి మీద ఉన్న ధర్మాలు మొత్తం తిడతా. వాళ్ళ నాయకులు ఉన్న ఇంట్లో ఉన్న పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని అందరిని తిడతా. ఇలా తిట్టకూడదు, ఇది తప్పు అంటే ఈయన సమర్థిస్తాడా? నేను అడుగుతున్నా. ఇలా తిట్టకూడదునా తప్పునా అంట. చివరిలో ఏదో సామెత ఉంది, మహాభారతంలో చెప్తారు, కుంజిరహ అని చెప్పి చివరి వాడతారు కదా. సో ఇన్ని మాటలు మొత్తం మాట్లాడి అయ్యో తప్పు నాన్న, ఇలా తిట్టకూడదు, ఇలా తిడితే పాప నాన్న అంట. మరి వెంకటరెడ్డి గారు సపోర్ట్ చేస్తారా వీడియో కంటే? నేను ఇప్పుడు తిడతాం. మరి మీరు రెడీయా? మీరు రెడీయా చెప్పండి. మరి మీరు రెడీయా? అనాల్సి అని అనేసి ఒక కౌంటర్ ఇవ్వడం అనేది సైడ్ కి కనిపించుకుంటుందా? ఇది నాగార్జున గారు మీకు ఇది తప్పు కదా. నేను స్టార్టింగ్ చెప్పా, రావణ్ మాట్లాడినా తప్పే, పవన్ మాట్లాడినా తప్పే అని చెప్పాను. మరి మీరు ఎందుకు హిందూ మనోభావాలతో మీరు ఎందుకు అడుగుకుంటున్నారు? ఆయన తప్పు చేశాడు. ఉపాసట్టు దేనికి పెట్టారు చెప్పండి. దేనికి పెట్టారు? ఆ చట్టం మీరు చదువుకున్నారా? ఆ చట్టం మీరు చదువుకున్నారా? ఆ చట్టం మీరు చదువుకున్నారా? ఎన్నిసార్లు అమెండ్మెంట్ తెలుసా మీకు? ఎన్నిసార్లు అమెండ్మెంట్ ఒక పనికి ఒకటికి చెప్తా సార్, ఒకసారి చెప్తాను వినండి సార్. ఇప్పుడు 1967 లో చట్టం వస్తే ఆ చట్టాన్ని మాట్లాడడానికి సమయం ఇవ్వాలి. ఒక పనికిమాలిన ఎక్స్ మంత్రి వచ్చి, ఒక పనికిమాల ఎక్స్ మినిస్టర్ వచ్చి దేశం కోసం క్రియేట్ చేసిన ఒక చట్టాన్ని వచ్చి ఏమని అవమానిస్తాడు? ఇది ఇడ్లీ చట్టమో, ఉప్మా చట్టమో, పులిహార చట్టం అవమానిస్తే వాడిని ఇంతవరకు మీరు పార్టీని సస్పెండ్ చేయాలి. యజమాని కలిసి యాక్షన్ తీసుకోవాలి. దేశం కోసం సతీష్ గారు నేను క్లారిటీ చెప్తున్నా. నన్ను మీరు తిట్టొచ్చు, నా పార్టీని వీళ్ళు తిట్టొచ్చు. వెంకటరెడ్డి గారు ఆగాలి. మీరు మా సమయం ఇవ్వండి, మాకు సమయం ఇవ్వండి, మాకు సమయం ఇవ్వాలి. లేదు, మాకు సమయం ఇవ్వాలి, మాకు సమయం ఇవ్వాలి, మాకు సమయం ఇవ్వాలి. అరవద్దు. నేను మాట్లాడాలి, సమయం ఇవ్వండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వైసీపీ తిట్టొచ్చు, వైసీపీని మేము తిట్టొచ్చు, మమ్మల్ని టీడీ ఎవరైనా తిట్టుకోవచ్చు. మన మధ్య ఎన్నేళ్ళు ఉంటాయి. దేశం కోసం వస్తే అందరూ ఒకే రకంగా నిలబడకూడదా? దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చట్టం చేసినా కానీ కాలానుగుణంగా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఆడ యూపీఏ 1 యూపీఏ టైంలో ఉన్నా కానీ ఈ చట్టాలు దాదాపు నాకు తెలిసి 4 సార్లు అమెండ్మెంట్ చేస్తే 2-3 సార్లు వీళ్ళు ఉన్నప్పుడు అమెండ్మెంట్ చేశారు సార్. అంటే దేశ సమగ్రత కోసం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు రూల్ చేస్తున్నా కానీ మనం కట్టుబడి ఉండాలి లేదా? అలాంటి చట్టాలు మనం గౌరవించుకోలేదా? అలాంటి దేశం
కోసం చేసిన చట్టాన్ని వీళ్ళు ఏమంటారు, ఇడ్లీ చట్టం అంటారు, ఉప్మా చట్టం అంటారు, బిర్యానీ చట్టం అంటారు. అసలు అలా మాట్లాడొచ్చా? అలా మాట్లాడితే దేశాన్ని వీళ్ళు అవమానించినట్టు కదా సార్. దేశం అంటే వీళ్ళకి లెక్కలేదు కదా, దేశ చట్టాలను లెక్కలేనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమనుకోవచ్చు, దాని గురించి పార్టీ యాక్షన్ తీసుకోవాలి కదా, దాని గురించి వీళ్ళు మాట్లాడాలా? సరే, ఆ చట్టం ఏంటి? ఆ చట్టం ఏంటి? దేశ సమగ్రత కోసం, దేశం నేను ఒకటే మాట్లాడుతున్నా, బైబిల్ని మీరు సమర్థిస్తున్నారు లేదా? ఎంతవరకు సమర్థిస్తాం? అసలు ఆ యొక్క బైబిల్ని ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వచ్చింది. అంటే మీరు బ్రిటిష్ వాళ్ళు గౌరవిస్తున్నారా? బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారా? వాళ్ళ దేవుడు ఇంకా మీకు కావాలనుకుంటున్నారా? లిమిట్ వరకే మేము జిల్లాల్లోకి వచ్చి మత మార్పిడి మాట్లాడుతూ బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి బైబుల్ ని మీరు నిషేధించండి. దాని గురించి వివరిస్తారు. నిషేధించండి బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి బైబుల్ ని. అదే చెప్తున్నా, వినండి సార్, వినండి. మా ఇళ్ళకి వచ్చి 1-30 సార్లు దిగి మతాలు మారండి, మతాలు మారండి, మతాలు మారుస్తా ఉంటే మేము చేతులు కట్టుకో కూర్చోవాలా? ఒకప్పుడు క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు క్రిస్టియన్స్ ఎంతమంది? లెక్క తీయండి. నిన్న కాక మన సభ పెడితే సార్, నిన్న కాక మన సభ పెడితే ఆ సభలో జడ్డా శ్రావణ్ ఏ పార్టీకి సంబంధించినాడు సార్? ఆ పక్కన మల్లేశ్వర గారు ఏ పార్టీకి సంబంధించినాడు? 90% వైసీపీ స్పోక్స్ పర్సన్ కదా, 90% వైసీపీ పార్టీ సాధించబడలే కదా. అంటే మీ ఉద్దేశం ఏంటి? కులాల మధ్య చిచ్చు పెట్టాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి, దానికి ఎంతకైనా దిగదాటాలని మీరు రెడీగా ఉంటారు కాబట్టి ఈరోజు ఆ తప్పులు చేస్తారు కదా మీరు. ఐపీఎస్ అధికారి ఆయన కూడా వచ్చాడు. సునీల్ కుమార్ కమ్యూనిస్ట్ అతను చనిపోయారు, ఆయన గురించి మీరు మాట్లాడారు సార్. ఆయన చనిపోయారు అని చెప్పి ఆయన వెనకేసుకుంటే ఈ పెద్ద మనుషులు వచ్చారు. ఆయన ఎందుకు వెనకేసుకొస్తున్నారు? దేశం కోసం, ధర్మం కోసం పోరాడిన పోలీసులు చంపినందుకు మీరు వెనకేసుకొస్తున్నారా? ఎందుకు మీకు ఆపరేషన్ కగారు చెప్పినప్పుడు ఏం చెప్పినావు? లొంగిపోండి లొంగిపోండి అని 30 సార్లు, 100 సార్లు, 1000 సార్లు, 10 సార్లు చెప్పినావు. మేము వాళ్ళని భోజనానికి పిలిచి ఆ భోజనంలో విషయం పెట్టి చంపలేదు కదా మేము ఎవరిని. భోజనానికి పిలిచి ఆ భోజనంలో విషయం పెట్టి మేము ఎవరిని చంపలేదు కదా. మరి ఏ నాయకుడు చంపాడు ఎందుకు? మరి వెంకటరెడ్డి గారిని అడిగితే కూడా బాగుంటది. మీరు చెప్పాలి. నేనేం చెప్పిన 1-30 సార్లు మేము 1-30 సార్లు 100 సార్లు మరీ చెప్తున్నాం. 1-30 సార్లు 100 సార్లు మరీ చెప్తున్నాం. వచ్చి అసహ్యంగా మాట్లాడినప్పుడు మరి అతని మీద మనం కేసు బైబిల్ ఎక్కడ కొట్లా? ఇది హిందూ దేశం, హిందువుల గౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కరు గౌరవం గౌరవిస్తాం. అన్నదాన సత్యం నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరు వచ్చి ముస్లింస్ వచ్చారు, క్రిస్టియన్ వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చి మా దేశాన్ని దోచుకు వెళ్ళారు. అన్నదానమా? మీ పేరులో ఎక్కడైనా ఉంటే ఉరేసుకోవాలి. వారికి జెరూసలేం యాత్ర గురించి టికెట్లు అమ్ముతుంటే మీరేం చేస్తారు? టీడీడీలో జెరూసలేం వెళ్ళండి అని చెప్తే నువ్వేం చేస్తావు? తిరుపతి నాగార్జున గారు ఒక్క నిమిషం ఆగాలి. లేదు, నేను అర్థం చేస్తున్నాను. వెంకటరెడ్డి గారు నిజమైన హిందూ అన్నారు, నా పేర్లే వెంకటేశ్వర స్వామి అన్నారు. షాబాష్, నేను మెచ్చుకుంటున్నా. ఓకే, మరి అంత హిందూ భక్తి ఉన్నప్పుడు, మరి అంత హిందూ అయినప్పుడు తిరుపతి 7 కొండలు కాదురా బాబు, 2 కొండలు జీవ మరి మీ దేవుడితో మీరు ఎందుకుంటున్నారు? మీరు ఎందుకుంటున్నారు? సమాధానం చెప్పండి. మరి ఆయన జీవోదిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారే, రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొచ్చారు.
తీసుకొచ్చారు, అది మీకు తెలియదా? మరి ఆయనే కదా 2 కొండల జీవో తీసుకొచ్చింది ఆయనే, 2 కొండల జీవో తీసుకొచ్చింది ఆయనే, 2 కొండల జీవో తీసుకొచ్చి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 7 కొండలు చెప్పారు సార్. వీళ్ళు ఎందుకు సరసగా మాట్లాడతారు? నిజాలు చెప్పాలి సార్. ఒక మంచి డిస్కషన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మీ వెర్షన్ ఏంటి? అంటే ఇందులో కొంత తెలుగుదేశం పార్టీ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది, అంటే కొందరు కొంత పాజిటివ్ గా, కొందరు అసలు ఏమి మాట్లాడినట్టుగా ఉంటున్నారు అనేది కొంత చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్ లో. సార్ ముందుగా మీకు స్ట్రాటజీ డెఫినెట్లీ అన్ని చెప్తానండి. మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఓకే, యాక్చువల్గా నేను కూడా చాలా అగ్రెసివ్గా ఎవరు మాట్లాడినా వెంటనే రియాక్ట్ అవుతా, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో దేశంలో రావణ్ అనేటువంటి వ్యక్తి తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, ఆయన్ని మత ప్రాతిపదికన అరెస్ట్ చేశారా, లేకపోతే క్రిస్టియన్స్ కి సంబంధించినటువంటి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి సంబంధించినటువంటి ఒక క్రైస్తవులకు సంబంధించిన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు కాబట్టి యూఏపీఏ చట్టం పెట్టారా, ఆయన పైన కక్ష సాధింపుగా పెట్టారా, ఆయన చేసిన తప్పుకి కేసులు పెట్టారనేటువంటి దానిపైన ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో కాసేపు మేము పూర్తిగా అండగా ఉంటున్నాం, అదేవిధంగా లీగల్ సపోర్ట్ కూడా మేము ఇస్తున్నాం, మా పార్టీ పూర్తిగా రావణ్ యొక్క అరెస్ట్ని ఖండించడంతో పాటుగా ఆయనకి అండగా నిలబడతాం, ఇది నా మాట కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అని స్వయాన అంబటి రాంబాబు గారు చెప్పారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ్ అనేటువంటి వ్యక్తికి పూర్తి అండదండలు ఇస్తా ఉన్నాం, అతన్ని ప్రోత్సహిస్తా ఉన్నాం, అతన్ని కాపాడుతాం, అతని కోసం ఎంతకైనా పోరాడతాం అనేటువంటి మాట వాళ్ళు ఒక లైన్లో చెప్పారు. అది జరిగిన కొన్ని రోజులు అంటే ఒక 1-2 days తర్వాత కొంతమంది అవునని కాదని అంటే డబుల్ స్టాండర్డ్గా, త్రిబుల్ స్టాండర్డ్గా వాళ్ళకి సరైనటువంటి స్టాండ్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే సార్ ఇక్కడ జరిగినటువంటి అంశం ఒకటి చెప్తా ఉన్నా, వెంకటరెడ్డి గారు ఒకటి అడిగారు. నేను అంటే ఇందాక సోదరుడు చెప్తూ నేను బీజేపీ లాగానే మాట్లాడితే ఎన్డీఏ కూటమి లాగా నా పర్సనల్గా మాట్లాడుతా అన్నాడు. నేను చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ అనేక డిబేట్లో మాట్లాడుతున్నాను, ఈ డిబేట్లో కూడా మాట్లాడుతూ ఉన్నాను. మా పార్టీ ఖచ్చితంగా అన్ని మతాలకి సమానమైనటువంటి గౌరవంతో పాటు ఏ మతాన్ని కూడా అవమానించేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానికి ఎక్కడ కూడా వెనకడం ఒకటి. రెండోది బైబిల్ని గౌరవిస్తాం, భగవద్గీతను గౌరవిస్తాం, అదేవిధంగా ముస్లింకి సంబంధించినటువంటి ఖురాన్ విషయంలో కూడా మేము గౌరవిస్తాం. వాళ్ళనే కాదు సిక్కు, బౌద్ధ అన్ని మతాల అన్ని గౌరవిస్తాము. ఇండియా యొక్క బ్యూటీయే అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని, అన్ని వర్గాలని గౌరవించటమే. ప్రపంచంలో ఇండియాకు ఉండేటువంటి బ్యూటీ అనేకమైనటువంటి మతాలు కూడుకున్నటువంటి దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి మతాలు డైవర్షన్స్ ఎక్కడా లేవు, అయినప్పటికీ కూడా గౌరవిస్తాం. అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్నతమైనటువంటి ఒక గొప్ప అందరూ కూడా చాలా మంచిగా కొనియాడేటువంటి ఒక దేశం భారతదేశం. ఒకే మతం ఉన్నప్పుడు కూడా కొట్టుకు సస్తున్నటువంటి దేశాలు మన చుట్టుపక్కల అనేకమైన ఉన్నాయి. ముస్లిం దేశాలు ఉన్నాయి, ఒకే మతం కానీ కొట్టుకొని చచ్చిపోతా ఉన్నారు. తప్పు పట్టినప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు అలాగే ముస్లింలని, క్రిస్టియన్లని తప్పుపడుతున్న వాళ్ళని ఎందుకు ప్రశ్నించకూడదు, వాళ్ళకి ఎందుకు ఉపాధి చట్టం పెట్టకూడదు సార్? ఇప్పుడు వెంకటేష్ గారు అదే ఖచ్చితంగా మీరు చెప్పిన క్వశ్చన్ చెప్తాను, గౌరవిస్తాం. అదేవిధంగా రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి ఆ రోజున అంటే నాకు తెలిసి కొన్ని నెలల క్రితం, సంవత్సరం క్రితం ఎప్పుడో మాట్లాడాడు. ఖచ్చితంగా దానిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉపా చట్టం మీద అరెస్ట్ చేయలేదా అని అడుగుతా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ రావణ్ పైన కూడా ఎందుకు కేసు పెట్టారు? ఉపా చట్టానికి సంబంధించి 5% 3% శిక్షలు పడతా ఉన్నాయి, అవన్నీ కూడా తప్పుడు కేసులు అన్నారు. 2018లో 27.2%, 2019లో 29.2%, 2021లో 32.9%, 22లో 18.27%, 19 నుంచి 23 వరకు 6%. ఇది శిక్షలు పడినటువంటి యూఏపీఏ చట్టంలో పెట్టినటువంటి వారి పైన పడినటువంటి కన్విక్షన్ రేట్ అది. మీరు కావాలంటే రికార్డ్స్ లోకి వెళ్ళొచ్చు, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక ఎందుకు రావణ్ మీద ఎందుకు ఇంత పెద్ద సెక్షన్ పెట్టారంటే, రావణ్ చేసినటువంటి తప్పు ఏంటంటే హిడ్మా అనేటువంటి ఒక మావోయిస్టు నేత ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు ఎవరికి పెద్దగా తెలియదు, కానీ ఆ హిడ్మా యొక్క తల్లి గారి యొక్క వీడియోని వైరల్ అవటం ద్వారా
హిడ్మా అనేటువంటి అతని పైన ఒక సాఫ్ట్ కార్నర్ని ప్రజల్లోకి అలా పంపించేశారు. కానీ ఈ హిడ్మా ఏం చేశాడు? దంతెవాడలో జరిగినటువంటి ఒక యాక్షన్లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని చంపినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. అదేవిధంగా జీరామ్ ఘాట్ అనేటువంటి నరమేధంలో 27 మందిని చంపారు. అందులో ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సుక్మాలో జరిగినటువంటి దాంట్లో 22 మంది భారతదేశ జవాన్లు చంపాడు. అదే కాకుండా అనేక మంది అంటే ఇవి మాస్ కిల్లింగ్స్ అన్నమాట. అనేక మంది ఇండివిజువల్స్ ని, సర్పంచుల్ని, ఉప సర్పంచుల్ని, వార్డు మెంబర్లని లేదా ఇన్ఫార్మర్లని రకరకాలైనటువంటి వాటిలో అనేక పదుల సంఖ్యలో హత్యలు చేసినటువంటి వ్యక్తి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది భావజాలం. భావజాలం ఏంటి వాళ్ళది? భావజాలానికి చట్టబద్ధత ఉండదు. హిడ్మా యొక్క భావజాలం చంపటం మాత్రమే. చంపడం ద్వారానే అతనుకున్న భావజాలాన్ని మేము వ్యాప్తి చెందించగలుగుతాం అనేటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి హిడ్మా. ఆ భావజాలం ఉన్నటువంటి అతని యొక్క దానికి చట్టబద్ధత ఉండదు. చట్టబద్ధత దేనికి ఉంటుంది? రాజ్యాంగానికి ఉంటుంది. రాజ్యం చేసేటువంటి చట్టాలకు మాత్రమే ఉంటుంది తప్ప నా భావజాలం, నీ భావజాలం, 10 మంది కలిసి కూర్చొని ఈ ఒక భావజాలం అనుకుంటారు, మనం వాళ్ళపైన దాడి చేయాలి, అది నా భావజాలం. ఇప్పుడు తీవ్రవాదులు ఉన్నారు సార్, పాకిస్తాన్ నుంచి వాడు వచ్చాడు, కసబ్ అనేవాడు వచ్చాడు. వాళ్ళ భావజాలం ఏంటి? టెర్రర్ చేసి ఇక్కడ మనుషులందరినీ చంపేసి వాళ్ళ భావజాలాన్ని, మా భావజాలం వీళ్ళని చంపడం ద్వారా వాళ్ళ భావజాలాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటారు. అది వాళ్ళ భావజాలం. ఆ భావజాలాన్ని ప్రమోట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మాట్లాడి ఆ హిడ్మా చేసినటువంటి నేరాలని కొనియాడుతూ అతను మంచి వ్యక్తి, అతను మార్గంలో నడవాలి అనేటువంటి వీడియోలకు సంబంధించినటువంటి, అతను ఎంకరేజ్ చేసినటువంటి వీడియోలకి ఆధారంగా జరిగినటువంటి యుఏపిఏ చట్టం హిందువులా, క్రిస్టియన్లా, ముస్లింలా అనేటువంటిది కాదు ప్రధానమైనటువంటిది. ఆయన పైన 4 కేసులు, వెంకటరెడ్డి గారు కూడా రోజు చెప్తా ఉన్నారు, ఆయన పైన 4 కేసులు పెట్టారు, బెయిల్ ఇచ్చారు, మళ్ళీ బెయిల్ ఇచ్చారు, మళ్ళీ బెయిల్ ఇచ్చారు, చివరికి ఇక కాదని చెప్పి ఉపా చట్టం పెట్టారంటారు. సార్ నేను ఒకటి చెప్తా, ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు సార్, వాడు సీక్రెట్ గా అక్కడ ఒకటి చంపుతా ఉంటాడు. చంపిన సందర్భంగా ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాడు. దొరికినప్పుడు ఏం చేస్తారు? వాడిని విచారిస్తారు, నువ్వు అంతకుముందు ఏం చేసావు, దానిపైన డీప్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు వాడు గతంలో చేసినటువంటి హత్యలన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ హత్యను మాత్రమే పట్టుకున్నా, అప్పుడు హత్యను ఎందుకు పట్టుకోలేదు, అప్పుడు పట్టుకోలేదు కాబట్టి వాడికి సపోర్ట్ చేసినట్టు అనేటువంటి మాట మాట్లాడటం పూర్తిగా తప్పు. కాబట్టి ఇక్కడ రావణ్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పు. ఒక క్రైస్తవుల మీటింగ్ లో ఆయన మాట్లాడే మాటలకు సంబంధించిన పెట్టిన కేసులు, జనసేన కార్యకర్త పెట్టినటువంటి కేసు పైన ఉపా చట్టం పెట్టలేదు. చట్టబద్ధంగా ఆయన ఏ తప్పు చేశాడో ఆ తప్పుకే పెట్టారు. ఉపా చట్టం కూడా ఆయన ఏ తప్పు చేశాడో ఆ తప్పుకు మాత్రమే పెట్టాడు. ఇంకోటి సార్, రాకాక సింగళూరు వెంకటేష్ గారు అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి హిడ్మా మరణం పైన అన్నారు. అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నప్పుడు మీరు ఎడ్యుకేట్ అయినప్పుడు మీరు హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో ఒక పిల్ వేయండి. ఎందుకు వేయలేదు? ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయాలా, ప్రజల్ని ఒక అనుమానాలు క్రియేట్ చేసేటువంటి విధంగా చేయాలనేటువంటి ఆలోచన తప్ప స్వయంగా సుప్రీంకోర్టు అడ్వకేట్ అయ్యింది, దాని గురించి ఒక కార్యక్రమం కూడా చేయలేదు. కాబట్టి నేను ఒక్కడే చెప్తాను సార్, ఇక్కడ నిజంగా ప్రతీకారంగానో లేదో ఇతను అన్నదానిపైన అయితే దళిత క్రైస్తవుల మీటింగ్ పెట్టిన దగ్గర పూర్తిగా వాళ్ళ ఎజెండా ఏం పెట్టుకున్నారంటే మతాల మధ్య చిచ్చు లేపి, గొడవలు లేపి రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలనేటువంటి పెద్ద కుట్రలో భాగంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎందుకంటున్నాను, వీళ్ళతో పాటు కొంతమంది క్రైస్తవ మత పెద్దలు కూడా మాట్లాడారు, ప్రొఫెసర్స్ మాట్లాడారు, ఐఆర్ఎస్ మాట్లాడారు. వాళ్ళెవరు కూడా ఇలా రెచ్చగొట్ల. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి, దళితులకి ఎస్సీ హోదా గురించి మాత్రమే మాట్లాడారు. ఒకడేమో నాకు 10 లక్షల మంది రండి నేను మిమ్మల్ని అమ్మేస్తా అంటాడు, ఒకడేమో పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, లేదా ఇంకొకరిని తిడతాడు. వీళ్ళిద్దరు శ్రావణ్ కుమార్ అయినా రావణ్ కుమార్ అయినా సరే వీళ్ళిద్దరు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి ఎస్సీలకి, దళిత క్రైస్తవులకి ఎస్సీలకి హోదా గురించి ఒక మాట మాట్లాడారా? అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళని ఎవరు ఆడిస్తే వాళ్ళు ఆడుతున్నారు. అంటే ఎవరు ఆడిస్తున్నారు? 100కి 100 పాళ్ళుగా ఖచ్చితంగా పూర్తి ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. దానిపైన ఎవరైనా చాలా త్వరగానే, అందులో ఆల్రెడీ అకౌంట్స్ కూడా వస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరుంటే వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. జగన్, ఇది టీడీపీ చేస్తున్న ఆరోపణ వెంకటరెడ్డి గారు.
చెప్పట్లో వాళ్ళ వెనకాల కూడా మేము ఉన్నాం. వాళ్ళిద్దరు కొట్టుకున్నా మేమే, వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవలైనా మేమే. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి ఏదైనా రేపు పొద్దున్న తేడా వచ్చి గొడవ పడ్డా మేమే అని చెప్తారు. ఇక వాళ్ళ గురించి అది వదిలేయండి. ఎందుకంటే ఎవరు ఈ రాష్ట్రంలో ఎవరు వెనకాలన్నా, ప్రకాష్ రాజ్ గారి వెనకాల మేమే అంటారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారి వెనకాల మేమే, తెలంగాణలో జర్నలిస్టుల వెనకాల వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒకటే చర్చ. ప్రశ్నారావానికి సంబంధించి అవసరమైతే సుప్రీంకోర్టులో కేసులు వేస్తాం, న్యాయ సహాయం అందిస్తాము, ఇది మా మాట కాదు, మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆలోచన అదే అని మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ప్రకటన చేసిన తర్వాత సడన్ గా మాకు ప్రశ్నారావానికి సంబంధం లేదు, ఆయన గతంలో కొన్ని చేసిన వీడియోలకు మాకు సంబంధం లేదు, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది? రీజన్ ఏంటి? జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తగా ఉన్న సాయి కృష్ణకి మాకు ఏమైనా సంబంధం ఉందా? మరి మా వాళ్ళు 20 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చి వచ్చారు? చెప్తున్నా సాయికృష్ణ వ్యవహారంలో మీరు చేసిన ఆరోపణలు కొన్ని నిజమయ్యే. సాయికృష్ణ అంశం చెప్పాడు కదా, మీ నాయకుడు వెహికల్ కింద చనిపోయినటువంటి సింగయ్యకి ఎంత ఇచ్చారు? ఎంతమంది ఎంత ఇచ్చారు చెప్పండి, ఎంత ఇచ్చారు చెప్పండి. అల్టిమేట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళకి. వీళ్ళు అన్ని కూడా అన్ని అక్షరాలు కూడా పవన్ కళ్యాణ్. వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న అడిగాను, తర్వాత రాయపడ్డాను మాట్లాడతాను. నేను స్ట్రైట్ గా అడిగా, ముందు పూర్తిగా న్యాయ సాయం అందిస్తాము, కోర్టులో వాదిస్తాము అని చెప్పిన వాళ్ళు ప్రశ్నారావుని మాకు సంబంధం లేదని ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు? సార్ ఇప్పటికీ చెబుతున్నాను సార్, ప్రశ్నారావునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఆ ప్లేస్ లో ప్రశ్నారావణ్ కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదే చేస్తాం. న్యాయ సాయం అందిస్తారా? ఉపా చట్టం ఇప్పుడు కేసులు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నారావుని న్యాయ సాయం అందిస్తుందా? ఇస్తారు. రెండోది, ఇదే చిలకలూరుపేట టీడీపీ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి కలుపుతుంది జరిగింది. జగన్ గారు వాళ్ళు టీడీపీలో ఉన్నారు, స్టిల్ టీడీపీ ఓటేసా, టీడీపీ ప్రచారం చేస్తా, ఈ రోజు కూడా స్టిల్ టీడీపీలో ఉన్నారు. అయినా మేము మద్దతు, మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేము మద్దతు తెలుస్తాం. సేమ్ ఈ రోజు రావడానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి సోదరు కూడా నాకు సహాయం చేయండి నా తండ్రి మరణానికంటే ఆ విషయంలో మీరు అడ్డుపడి మీరు కనబడతా ఉంది. ఈ మొత్తం మీద కూడా మీరు చెప్తే దీనికి బాగా కరెక్ట్ అయింది. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అంటే ఇప్పుడు సిద్ధార్థ లోద్రా ఇవన్నీ మీరు తెస్తున్నారు, గతంలో మీ తరపున మీ పార్టీ నేతల తరపున కేసులు వాదించడం కూడా తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున వాదించారు అంటే వాటి నుంచి లేదు. సుప్రీంకోర్టు వివేకానంద రెడ్డి గారిని చంపారు, దాని మీద ఎంక్వైరీ చేయమని కూతురు కదా, ఆ తరపున లాయర్ ఎవరు? సిద్ధార్థ లోద్రా. వాళ్ళ నాన్న అంటే వివేకానంద రెడ్డి గారు. ఇప్పుడు మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. మన టాపిక్ డైవర్ట్. రాయపడారన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ప్రశ్నారావు చేస్తున్న వీడియోలు జీవో తెచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీజేపీ వాళ్ళకి చెప్తా ఉన్నా, జీవో ఎంఎస్ నంబర్ 746 డేటెడ్ ఆన్ 2/6/2007 తిరుమల అనేది 7 కొండలు 2 కొండలు కాదని చెప్పి జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఒకటి శేషాద్రి కొండ, గడ్డాద్రి కొండ, వెంకటాద్రి కొండ, గణనాద్రి కొండ, నీరాద్రి కొండ, వృషభాద్రి కొండ. ఒక్క మాట క్లోజ్ చేస్తాం సార్. రాజశేఖర రెడ్డి గారు పుట్టక ముందు నుంచే సనాతన ధర్మం ఉంది. ఎవరు చెప్పినా కానీ 7 కొండలవాడ వెంకటరమణ గోయిందా అంటాం. మాకు ఎవరు జస్టిఫికేషన్ ఎవరు జీవోలు అవసరం లేదు. సనాతన ధర్మంలో ఎప్పుడు 7 కొండలు రాశారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 2 కొండలు సమయం ఇవ్వాలి, నాకు సమయం ఇవ్వాలి, నాకు సమయం ఇవ్వాలి. సిగ్గులేని మాటలు మాట్లాడొద్దు. నాకు సమయం ఇవ్వాలి, నాకు సమయం ఇవ్వాలి. నేను మాట్లాడాలా, నాకు అయిపోవాలా. ఆయన ఆపడు, ఆయన ఆపడు, ఆయన ఆపడు సార్. బోమన కరుణాకర్ రెడ్డి గారే 2 కొండలను జీవో తీసుకొస్తే ఆ 7 కొండలను జీవో తీసుకొచ్చారు. 2 కొండలను
రెండు కోట్లని తీసుకొచ్చింది వాళ్ళే. Right, right. మళ్ళీ నాగార్జున వాళ్ళే అంటే Right, right. Okay. మీరే తీసుకొచ్చారు రెండు కోట్లని. రాయపాటి అరుణ గారు మీ భూముల మాటలు వినిపిస్తా మీరు నమ్ముతారా? రాజీనామా చేస్తారా పార్టీకి? మీరు రాజీనామా చేస్తారా? మీ భూముల కరుణాకర్ పార్టీ వినిపిస్తా అదే చెప్తా కదా. ఇప్పుడు ఎవరో రాజీనామా చేస్తుంది మీరు. రెండు కొండలను తీసుకొచ్చింది మీరే. రెండు కొండలను తీసుకొచ్చింది మీరే. నీకు మనిషి నాగార్జున గారు అబద్ధాలు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతారు సార్? ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నిసార్లు నువ్వు మనిషి కాదు కాబట్టి ఇట్లా రెండు మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. దయచేసి నన్ను రెస్పెక్ట్ చేయండి. రాయపాటి అరుణ గారు ప్రశ్నారావణ్ గతంలో చేసిన వీడియోలకి, కొన్ని మాట్లాడిన వీడియోలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేదు, అవసరమైతే న్యాయసాయం ఇప్పుడు కూడా మేము అందిస్తాము, ఇది అణిచివేత, ఇది కక్ష సాధింపు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తుంది. స్టార్టింగ్ లో ఆయన బీజేపీ ప్రతినిధి గారు ఒక క్వశ్చన్ అడిగారు సార్, మీరు ఆయన మాటలను సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా క్వశ్చన్ అడిగారు. దానికి ఇప్పటికే ఆన్సర్ రాలేదు. ఆయనకి ఆన్సర్ వస్తే ఇప్పుడు మీ క్వశ్చన్ ఆన్సర్ తెలిసింది ఆటోమేటిక్ గా. ప్రశ్నారానికి సంబంధించి న్యాయ స్టూడియో వచ్చి మాట్లాడుతుంటే మీరు వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఈ దేశం కసపుకు కూడా ఇచ్చింది సార్. ఈ దేశం కసపుకు కూడా న్యాయ సహాయం ఇచ్చింది. అలాగే మీరు ప్రశ్నారావుడికి న్యాయ సహాయం చేసుకోండి, ఇక్కడ ఎవరు కాదనట్లా. కానీ అతను చేసినటువంటి విధానాన్ని, అతను మాట్లాడిన మాటల్ని, అతని ప్రవర్తన తీరుని, అతను పెంపొందిస్తున్నటువంటి యాంటీ నేషన్ భావజాలాన్ని సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు జనసేన ఉంది, ఆ భావజాలను వ్యతిరేకిస్తుంది, క్లియర్. కూటమి ఉంది, ఆ భావజాలను వ్యతిరేకిస్తుంది, క్లియర్. వైసీపీ ఆ భావజాలను సపోర్ట్ చేస్తుందా వ్యతిరేకిస్తుందా, ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు సపోర్ట్ చేసిన న్యాయ సహాయం మీరు ఇచ్చుకోండి, మేము ఎవరికి కాదనట్లా. కసబుకే ఇచ్చింది కంట్రీ. వైసీపీ అసలు న్యాయ సహాయం తప్పు పట్టట్లా. క్యారియన్. కానీ మీ భావజాలం ఏంటి? ఇప్పుడు హిందూ దేవతలను లేదంటే దేశంలో తలపెట్టినటువంటి యాంటీ నేషన్ గా ఉగ్రవాద కార్యకలాపాలని అణిచివేయడానికి ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలను అపహాస్యం చేస్తూ, అనుమానిస్తూ మాట్లాడినటువంటి వ్యక్తిని ఇవాళ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే రేపొద్దున మీ పార్టీ ఎట్లాంటి భావజాలం వైపు ఈ రాష్ట్ర ప్రజలను తీసుకెళ్లింది? ఇవాళ ప్రధానంగా అందరూ క్వశ్చన్ చేస్తున్న అంశం ఇదే క్లియర్ గా. గొడ్డు కోవగలిసింది మనిషి తీసుకురండి. ఏం బాగుంది? ఏం బాగుంది? తిరుమల లడ్డులో పండుగ కలిసిందా? తిరుమల లడ్డులో బాత్రూమ్ లాంటిది కలిసిందా? పంపించారా? మనిషి మాట్లాడే మాటలు ఏమో పవన్ కళ్యాణ్ మనిషి అయోధ్యకి లక్ష లడ్డులు పండుగ చేసి పంపించారని ఏ బాగా ఇదే హిందూ భావజాలం, ఇదే సావిత్రి అంటే వెంకటరెడ్డి గారు మీరు కత్తి జరగలేదు, లడ్డు కత్తి జరగలేదా? చూపించండి. మరి అసలు ఆవులే లేకపోతే పాలలో వచ్చేసి, ఆవులు లేకుండా పాలలో వచ్చాయి, ఆవులు లేకుండా పాలలో వచ్చాయి, ఆవు లేకుండా పాలలో వచ్చాయి, ఆవు లేకుండా పాలలో వచ్చాయి, ఆవు లేకుండా పాలలో వచ్చాయి. ఎవరు చెప్పారు మీకు? మా ఇంట్లో మా సంగతి వస్తాం, మా ఇంట్లో పోయాము, మా ఇంట్లో పాలు పోయినాము, మరి మీ ఇంట్లో పోయాము, మీరు పెట్టారు తిన్నా, మరి మేము చేసుకున్న పాపం సార్, చేసుకున్న పాపం. మీరు స్టూడియోలో ఉన్నారు, మీరు స్టూడియోలో ఉన్నారు, ఏమన్నారంటే మీరు స్టూడియోలో ఉన్నారు, మీకున్న అడ్వాంటేజ్ వాళ్ళకి లేదు, మీకున్న అడ్వాంటేజ్ వాళ్ళకి లేదు. వాళ్ళు మాట్లాడండి దయచేసి. ఒక్క నిమిషం వాళ్ళకి అవకాశం ఇద్దాం, ప్లీజ్ వాళ్ళకి అవకాశం ఇద్దాం. వెంకటేష్ గారు ఇక్కడ సరే రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒకరు తప్పుగా మాట్లాడారని, కొందరు తప్పుగా మాట్లాడలేదని, న్యాయసాయం అందిస్తామని, ఉపా చట్టం పెట్టడానికి అర్హత ఉందని, అర్హత లేదని నీచంతా జరుగుతుంది. నేను అడుగుతున్న స్ట్రైట్కి వచ్చిన ఏంటంటే, సరే వ్యక్తుల సమస్య లేదంటే కొన్ని పార్టీల మధ్య సమస్య, ఒక వ్యవస్థల మధ్య సమస్యగా మార్చడాన్ని మీరు ఖండిస్తారా, ఖండించరా? ఇక్కడ ఏదో ఒక ఇష్యూ జరిగింది కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ కొట్టుకోవాలా,
రాష్ట్రంలో వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసుకోవాలా? ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? మతాల మధ్య విద్వేషం, కులాల మధ్య విద్వేషం, ఫైనల్గా నష్టపోయేది ఎవరు? మన అందరమే కదా. ఖచ్చితంగా నాయకులు ఏ పార్టీ వారైనా కానీ కొంత బాధ్యత ఎరిగి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను ముఖ్యంగా ఈ డిబేట్ లో విజయ్ కిరణ్ అన్నకి చాలా ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? మేము భగవద్గీతని కానివ్వండి, బైబిల్ని కానివ్వండి, ఖురాన్ని కానివ్వండి, లేదా మరే మతాన్ని అయినా కానివ్వండి, మత గ్రంథాన్ని కూడా మేము గౌరవిస్తాం. ఈ రాజ్యాంగాన్ని గౌరవించినట్లే మత గ్రంథాలను కూడా మేము గౌరవిస్తాం. మాకు ఏ మతము ఎక్కువ కాదు, ఏ మతము తక్కువ కాదు అని చెప్పేసి అని కుండబద్దలు కొట్టేశాడు. అయితే బ్రిటిష్ వాడి దగ్గర నుంచి వచ్చింది బైబిల్, దాన్ని ఎంతవరకు గౌరవించాలో అంతవరకే గౌరవిస్తాం, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాం అంటే ఈ దేశంలో కొంతమంది కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు. వారి యొక్క మత గ్రంథాన్ని కానివ్వండి, వారి యొక్క మతానికి సంబంధించినటువంటి భగవంతుడిగా ఫీల్ అయ్యేటువంటి ఒక వ్యక్తులను కానివ్వండి, దేవుళ్ళ కానివ్వండి కించపరిస్తే మనం సరైన సమయంలో సరైన చట్టాలను ఉపయోగించి సరైన చర్యలు తీసుకున్నట్లయితే ప్రశ్నారావణ లాంటి వాళ్ళు లేకపోతే మరొకళ్ళు మత ప్రస్తావన తెచ్చేవారు కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సనాతన ధర్మం గురించి, దాని యొక్క ఔన్నత్యం గురించి, సనాతన ధర్మం మళ్ళీ అమలుపరచాలి, ఎప్పుడో కనుమరుగైపోతున్నటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రతి మతం వాడు మన ఇంటి ముందుకు వచ్చి మనల్ని వారి మతంలోకి లాక్కెళ్ళిపోతున్నారని చెప్పి బాధపడుతున్నారు కదా. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయడం 24 గంటల సమయం పట్టదు ఈ ప్రభుత్వానికి. కానీ ఎందుకు చేయదు అని అంటే రాజకీయ అవసరాలు. మరి పక్క దేశం నుంచి బ్రిటిష్ వాడి దగ్గర నుంచి మనం అద్దెకు తెచ్చుకున్న బైబిల్ అని చెప్తున్నారు కదా. మీరు బైబిల్ని ఈ దేశం నుంచి ఖండించండి, బైబిల్ని తీసేయండి, లేదా భారత రాజ్యాంగాన్ని మీరు సవరణ చేయండి. ఖచ్చితంగా మీ చేతిలో ఆ అధికారం ఉంది కదా. ఈ రోజు భారత రాజ్యాంగాన్ని ఏదైనా చేయగలిగే అధికారం మీ దగ్గర ఉంది. మరి మీరు చేసినట్లయితే బైబిల్ని పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది ఈ దేశంలో. అప్పుడు ఆ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలిన ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. వాడు అలా మాట్లాడాడు కాబట్టి మనం ఇలా మాట్లాడితే బాగుంటుందా, వాళ్ళు ఇలా మాట్లాడితే ఏమవుతుంది అన్నప్పుడు మనం ఆ వీడియోలు మాత్రమే చూపించి ప్రజలకి ఇలా మాట్లాడడం తప్పు కదా రావణ్ అంటే అది తప్పు. ఖచ్చితంగా రాధా మనోహర్ దాస్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు భుజానేసుకుంటున్నారా ఈ విషయాన్ని చెప్పాలి. ఈ డిబేట్ వేదికగా ఎస్ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో శబాష్, దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా అభినందిస్తున్నాం, దీన్ని మేము పెంచి పోషిస్తాం అని చెప్పండి. అప్పుడు ప్రశ్నారావణ లాంటి వాడు మాట్లాడి ఇంకా మీ బీజేపీ ప్రభుత్వం ఉన్న నాళ్ళు, భారతీయ జనతా పార్టీ అధికారం చేసిన నాళ్ళు ప్రశ్నలు ఉండవు, జవాబులు ఉండవు. మీరు ముందు చేసినటువంటి ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని శిక్షించకుండా తర్వాత చేసినటువంటి ఒక వ్యక్తిని శిక్షిస్తాము అని అంటే ఏంటి ద్వంద్వ వైఖరి? దానికోసం కాదండి, అతను హిడ్మాకి సంబంధించిన అంశం మీ దాకా వస్తా ఒక్క నిమిషం. ముందు ఆయన చెప్పినటువంటి క్రిస్టియానిటీకి సంబంధించి అద్దెకి తెచ్చుకున్నాం కదా మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి. ఈ రోజు ప్రతి ఎస్సీ ఎస్టీ సోదరులందరూ ఇంట్లో పవిత్ర గ్రంథంగా పెట్టుకుని పూజిస్తున్నారు కదా, దాన్ని అద్దెకి తెచ్చుకున్న గ్రంథం అంటున్నారు కదా. మా మత విశ్వాసాలని దెబ్బ కొడుతున్నారని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు కదా, దాని గురించి చెప్తున్నా. మనం పరమత సహనం అని చెప్పేసి అని భారత రాజ్యాంగంలో చేసుకున్నాం కదా. మీరు చెప్పారు కదా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము బైబిల్కి ఎంత ప్రయారిటీ ఇస్తామో భగవద్గీత కూడా అంతే ప్రయారిటీ ఇస్తామని. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని, ముస్లింల్ని, పార్సీల్ని, జైనుల్ని, బౌద్ధుల్ని అందరినీ కూడా పరిపాలించేటువంటి హక్కుని భారతదేశ ప్రభుత్వానికి, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, భారతీయ జనతా పార్టీ ఏమనివ్వండి, యూపీఏ ఏమనివ్వండి, మరొక పార్టీ ఏమనివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఏమనివ్వండి, వాళ్ళ చేతుల్లో పెడతాం కదా. వాళ్ళందరినీ మమ్మల్ని కన్న తండ్రి లాగా చూసుకుంటాడనే కదా. మాకు హిందూ మతం అయితేనేమో పెద్ద కొడుకు, లేకపోతే కుడి చెయ్య, లేకపోతే మిగతా ప్రభుత్వాలు, లేకపోతే మిగతా పార్టీలు అయితే, లేకపోతే మిగతా వ్యవహారాలు అయితే ఎడం చెయ్య అంటే కరెక్ట్ కాదు కదా. అందరి పరమత సహనం ఉండాలి కదా. అద్దెకి తెచ్చుకున్నటువంటి ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఒక బైబిల్ గ్రంథాన్ని అని చెప్పేసి మీరు సంబోధిస్తున్నారు కదా, దాన్ని నిషేధించండి భారతదేశంలో అని చెప్పేసి అడుగుతున్నా.
భారతీయ జనతా పార్టీ వెంకటేష్ గారు, ఇక్కడ కాదండి, ఇది నేను కాకినాడ నాగార్జున గారి దగ్గర వివరణ తీసుకుంటా. నాగార్జున గారు, భారత్ సెక్యులర్ కంట్రీ, ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు. మంది ఒక లౌకిక రాజ్యం అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాము. ఇలాంటి భావన ఉన్నప్పుడు బైబుల్ని నిషేధించండి, ఈ తరహా వ్యాఖ్యలు కరెక్టేనన్నది ఒకటి. రెండోది, ఇప్పుడు వెంకటేష్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, దానికి మీ సమాధానం. రైట్. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని కాసేపు పక్కన పెడదాం. ప్రతి పార్టీకి ఒక రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ప్రతి పార్టీ ఒక రాజ్యాంగం ఉంటుంది. ఇప్పుడు వైసీపీ ఒక రాజ్యాంగం ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి రాజ్యాంగం ఉంటుంది. అంటే మన పార్టీ మన తయారు చేసేటప్పుడే మనం ఏంటని మొత్తం రాసుకుంటాం. అలాగే మా పార్టీ రాజ్యాంగంలో మేము క్లారిటీగా చెప్పడం, ప్రతి మతాన్ని ప్రతి ఒక్కరిని బాగా చూసుకుంటాం అని చెప్పి మేము రాసినాం. మా పార్టీ రాజ్యాంగంలో మేము రాసి ఆల్రెడీ ఉంది. కానీ మేమేమంటున్నాం, అలా అని చెప్పి ఎత్తించుకో. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, వాళ్ళ దాంట్లో కూడా రాశారు మేము అందరినీ సమానంగా గౌరవిస్తా అంటున్నారు. ఎవరిని ఎక్కువ గౌరవిస్తున్నారు? ముస్లింస్ ఎక్కువ గౌరవిస్తున్నారు, హిందువులు గౌరవించట్లా. మేం చెప్తున్నాం అందరిని సమానంగా చూస్తా అంటున్నాం, కానీ హిందువులకు అన్యాయం జరిగితే మేము ఒప్పుకో అంటున్నాం. అది మా ప్రశ్న, మేము స్ట్రాంగ్ గా చెప్తున్నాం. ఇప్పుడేంది, ఇందాక సోదరులు అనిస్ట్ గారు మాట్లాడతా కొంచెం మాట తూలారు, అది వెనక్కి తీసుకుంటే బాగుంది. గాడు అని మాట్లాడారు, ఆయన అది కరెక్ట్ కాదు, అది మీరు వెనక్కి తీసుకోవాలి సోదర. ఎందుకంటే మేమేదో ఆవేశంలో 10-15 అనుకుంటాం. మీరు ఒక అనలిస్ట్గా, ఒక గౌరవ లాయర్గా మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. అలాంటి మాటలు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు ఒక లాయర్ అయ్యండి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమిటి సార్ తెంగళూరు వెంకటేష్ గారు? అదే బైబిల్ కి సంబంధించి ఆ విధంగా మాట్లాడడం కరెక్టేనా? ఇప్పుడు రాధా మనోహర్ దాసు అలా ఎందుకు మాట్లాడారు? ఇంకోటి ఏం మాట్లాడారంటే భారతీయ జనతా పార్టీ రాజకీయం గుర్తుకొచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు గుర్తొస్తాయి అన్నారు. సార్, మీరు 30 మంది ఇలాంటి వాళ్ళు 100 సార్లు చెప్పారు మేము ఆర్టికల్ కాశ్మీర్ రద్దు చేస్తామని చెప్పిన మేము రద్దు చేసాం. రామ మందిరం కడతామని చెప్పి మేము కడతాం. ఇలా మా మేనిఫెస్టోలు ఎన్ని పెట్టుకుని అన్ని 1 by 1 చేసుకుంటూ వచ్చినాం. నెక్స్ట్, రాధా మనోహర్ దాస్ ఎందుకు అంత బాధగా మాట్లాడిందంటే ఆయనకి కూడా మనం అర్థం చేసుకోవాలి. హిందువులకు ఉంది ఒకటే ఒక కంట్రీ, ఆ కంట్రీని 3 ముక్కలు చేశారు. పాకిస్తాన్కు ఒకరికి ఇచ్చారు, బంగ్లాదేశ్కి ఒకళ్ళు ఇచ్చారు, మనం ఒకళ్ళు మిగిలిన. మనం కూడా నిన్న కాక మనం చూస్తే అతను బ్రదర్ సంథింగ్ ఎవరో ఉన్నారు, క్రిస్టియన్ పాస్టర్లు కొంతమంది ఉన్నారు. ఏది గుంటూరు మన క్రిస్టియన్సే ఉన్నారు, విజయవాడ మన క్రిస్టియన్, తూర్పుగోదావరి మన క్రిస్టియన్, పశ్చిమ గోదావరి క్రిస్టియన్. అసలు ఇది క్రిస్టియన్ రాజ్యం, మనల్ని కిరగొట్టి ఒక క్రిస్టియన్ మొత్తం ఒక రాజ్యం ఇచ్చేసేయాలి, ఒక దేశం ఇచ్చేసేయాలి మాట్లాడతారు కదా. ఆ బాధలో ఆయన చెప్తున్నారు, అరే హిందువులు ఉన్న దేశంలో హిందువులు ఈరోజు కరుమైపోతున్నారు, కౌంట్ చేసుకోవడానికి దొరకట్లా. ఇందాక మా సోదరు కూడా చెప్తున్నాం, ప్రతి SC ST BCలు మొత్తం క్రిస్టియన్స్ లోకి వెళ్ళిపోతున్నారంటే అంటే మీరు కన్వర్ట్ చేస్తున్నారు కదా, మీరు కన్వర్షన్ ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఆ బాధతో ఆయన ఒక 4 మాటలు మాట్లాడారు, దాని తప్పేంటి? ఆయన మాట్లాడారు. మీరు బైబిల్ చదివారా? మీరు బైబిల్ చదివారా? ఏంటంటే ఇక్కడ బైబుల్ నో లేదా ఇంకో మత గ్రంథానికి సంబంధించిన అంశం కాదు. ఏ మత గ్రంథాన్ని కూడా పదే అవమానించకూడదు. ఎందుకని ఈ పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతాలకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే చాలా వీడియో చూపించారు వెంకటరెడ్డి గారు. జరుగుతుందంటే రాధా మనోహర్ దాస్ వల్ల సార్ ఒక మాట చెప్తాను. ఒక రావణం లేకపోతే ఇతని పేరేంటి రాధా మనోహర్ దాసు, ఇటువంటి విచిత్రమైన పారాసైట్స్ సార్, అటువంటి పారాసైట్స్ చాలా మంది ఉంటారు. చెప్తానండి అన్ని వాళ్ళు సార్. ఒకటి ఏ మత గ్రంథాన్ని అవమానించినా సరే వాళ్ళు మేము వ్యతిరేకిస్తాం, 100% వ్యతిరేకిస్తాం. ఒకటి. రెండోది ఇవాళ ఇక్కడ జరిగే సమస్యలో సార్ ఒకటి వీళ్ళ భావజాలం. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమీ లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు, దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేస్తుంది, దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు. సార్ ఇది ఎందుకని ఈ విధంగా కొంతమంది హిందువులు ఎక్స్ట్రీమిస్ట్ గా మాట్లాడుతా ఉన్నారంటే, వీళ్ళు ఇది కొడాలి నాని మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తున్నారా? కొడాలి నాని మాట్లాడే మాటలు హిందూ సమాజాన్ని అవమానించటమా కాదా?
అది కదా వినిపించాల్సింది. Okay. పదే పదే ఒక రాధా మనోహర్ దాసే మొత్తం భారతదేశంలో హిందువులందరికీ లేరా? కొడాలి నాని కోటి మంది ప్రజలు అంతే. వర్తించండి. సార్, అతను ఒక్కడే Okay. వినండి. విజయ్ కుమార్ గారు. ఎవడే? Right, right, right. పెట్టారా అని కేసు? కొడాలి నాని గారు అతను మాట్లాడింది తప్పు కాబట్టి కొడాలి నాని గారి మీద అతను కేసు మాట్లాడిన పెట్టండి. కేసు దాని మీద తీసుకోండి. మీకు కావాలంటే అబ్బాయి కాపీ Right, right. పంపించు. సార్, ఎందుకు రాజకీయం వినండి. చేస్తున్నారు? ఎందుకు అరెస్ట్ చేయలేదు కేసు పెడితే? రైట్ సార్ హిట్మా సార్ కేసు హిట్మా పెట్టాలని పిలిచారా? రైట్ సతీష్ గారు కేసు పెట్టాలన్నారు కదా, విచారణ కదా పిలిచారా? రైట్ రైట్ ఒక్క నిమిషం ఆయన ఒక్క ఎందుకు నిమిషం ఇంకా ప్రజల సరే మధ్య- ఒక్క నిమిషం ఇవన్నీ పక్కన పెడదాం సార్, ఒక్క నిమిషం సార్. అంటే వెంకటరెడ్డి గారు సరే రాధా మనోహర్ దాస్ అలా మాట్లాడిన తప్పే ఎవరలా మాట్లాడిన తప్పే నేను బీయింగ్ ఎ జర్నలిస్ట్ గా ఐ బౌండ్ అండ్ ఐ రెస్పెక్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనది ఒక లౌకిక రాజ్యం వెల్ అండ్ గుడ్ రాధా మనోహర్ దాస్ ఇష్యూ సంబంధించి మాట్లాడుతున్నారు గతంలో ఆయన మీద కొన్ని ఫిర్యాదులు వెళ్ళి కేసు కూడా నమోదైనట్టు నాకు గుర్తుంది ఒకటి ఇప్పుడు మీరు దీన్ని గట్టిగా తీసుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాధా మనోహర్ దాస్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయటం చేస్తుందా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తే తీసుకోరు కేసు పాయింట్ నెంబర్ 1. పోనీ మరి మీరు చేయండి. చేయొచ్చు చూడండి మీరు చేయొచ్చు చూడండి మీరు ఓట్లు చేయొచ్చు పోతాయని భయం చూడండి. ఉందా? మీరు ఓట్లు చేయొచ్చు పోతాయని చూడండి. భయం ఏమైనా ఉందా? హిందువుని అరెస్ట్ చేయమని చేయొచ్చు చూడండి. వాళ్ళు కదా. ఓకే. నేను వస్తాను. హిందువుని అరెస్ట్ చేయమని చేయొచ్చు చూడండి మీరు అది మీరు కాదు చేయాలి. అట్లా. మీరు ఫిర్యాదు వాళ్ళు చర్య తీసుకోవాలి ఫిర్యాదు చేయండి సార్. నేను ఎవరైతే ఆయన మీద కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారో వాళ్ళని తీసుకొని వస్తా. ఓకే. ఎందుకంటే వాళ్ళని మీరు మీరు పెట్టండి. వీళ్ళని వచ్చి బండలో మీరు బాధ్యత కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఫిర్యాదు ఇస్తారా నేను ఇందాకే చెప్పాను. ఓకే. రావణ్ మాట్లాడినా, శ్రవణ్ మాట్లాడినా, పవన్ మాట్లాడినా, లేదంటే ఇంకో వెంకటరెడ్డి మాట్లాడినా, అన్న మాట్లాడినా, ఇంకో అన్న మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే అన్న. ఓకే. బట్ ఒకరికి ఒక రూలు, ఇంకొకరికి ఒక రూలు, వాళ్ళని ఎన్ని మాట్లాడినా ఇప్పుడు Right. 140 కోట్ల హిందువుల భక్తుల మనోభావాల్ని Right. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దెబ్బతీస్తే మరి రావణ కూడా కేసులు పెట్టారు కదా. Okay. అందుకో కలిసిందా అండి? ఓకే. బాత్రూమ్ యాసిడ్ కలిసిందా లడ్డులో? Okay. లక్ష లడ్లు హిందూ మతానికి సంబంధించిన రథాలు తగలు పెడితే డబ్బులు పొందేస్తారా? రైట్ రైట్ డబ్బు కేసు అయింది కదా తప్పు కదా ఆ మాట? ఆ కేసు తప్పు చెప్పండి. Right. ఆ తప్పు గురించి చెప్పండి. ఆ Right, గురించి right, చెప్పండి. right. సతీష్ గారు ఓకే. సతీష్ గారు ఒక్క మాట రైట్ ఒక్కొక్కరుగా మాట్లాడదాం లేదు, ఒక్క ఇష్యూ మా సోదరులు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ సోదరులు హిందువులు ఏమన్నా ముష్టోళ్ళ ₹1 కోటి 2 కోట్లు ఇస్తాను ముష్టి వేస్తున్నారు అన్నప్పుడు వెంకటరెడ్డి గారు ఏమన్నారు మరి 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారా కేసు పెట్టొచ్చు అంటున్నారు. రాధామోహన్ దాస్ 10 సంవత్సరాలు ఇలాగే మాట్లాడతారు కదా మరి గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఓకే. గత 5 years మీరు ఏం చేశారు? గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? అది కాదు మీరు ఆన్సర్ చేయాలి. గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? Okay. లేదు ఇప్పుడే పెడతామంటారు. సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు ఒక మాట ఇప్పుడేమంటారు రాధా మనోహర్ దాస్ మీద కేసు పెడదామా కేసు పెడదాం అంటున్నారు కదా. సార్, మీరు బైబిల్ నేనేమంటున్నాను గురించి మాట్లాడారా? సరే, కేరళలో అందరూ మా రైట్, తరపున రైట్, రైట్, మాకు మీరు రాధా మనోహర్ దాస్ రైట్ 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 సరే, వెంకటరెడ్డి గారు కేసు మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. నేను కేసు మాట్లాడతాను. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. నేను మాట్లాడతాను. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. రాధా మనోహర్ దాస్ మీద రైట్ రైట్ రాధా మనోహర్ దాస్ మీద కేసు పెడతారని చెప్పి మా వైసీపీ మిత్రులు ఆడడం జరిగింది. నేనేమన్నాను ఒక భారతీయ జనతా పార్టీ తరఫున ఒక హిందూ తరఫున రాధా మనోహర్ దాస్ అలా ఎందుకు మాట్లాడడానికి కారణం ఏంటంటే విపరీతమైన కర్మశ వల్ల అతను బాధతో మాట్లాడారు. అందుకని బైబిల్- సరే, మీకు అది నచ్చలా బైబిల్ అది మీకు నచ్చలా ఓకే. మీరేం చేయాలి? అది మీకు నచ్చలేదు అనుకో ఓకే. అది మీకు నచ్చలేదు సమర్థిస్తున్నా. వినలేయా? రైట్ అదే అడుగుతున్నా అక్కడికి వస్తున్నారు అదే పాయింట్. చెప్తున్నా. ఓకే. అది మీకు నచ్చలా మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డితో కలిపి ఒక 3 ఎంపీలు ఉన్నారు కదా ఎవరో ఒకరు రాండి నాతో పాటు మీరు కూటమి తరఫున దాంట్లో కేసు పెట్టండి రైట్ తీసుకుంటానే తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. మీరు కేసు పెట్టండి. కేసు పెట్టి 11 మంది ఎమ్మెల్యేలు రైట్. 34 ఎంపీలు రైట్. ఉన్నారు కదా. ఇప్పుడు పాయింట్కి వచ్చారు. కేసు పెట్టండి. చేస్తారా? రైట్ వైసీపీ అఫీషియల్ వచ్చి కేసు పెట్టండి. రైట్ అరుణ గారు అదే కావాలి కదా మాకు అరుణ గారు. అదే కావాలి అరెస్ట్ మీరు చేస్తారా? కేసు పెట్టండి. అరెస్ట్ అవుతాడా లేదన్నది రేపు తేలుతుంది కేసు పెట్టారా లేదన్నది వాళ్ళ సవాలు వాళ్ళు వాళ్ళ సవాలు టోటల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ రైట్, పార్టీ రైట్. రావాలని కాపాడాలనేటువంటి రైట్. ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సమస్యలన్నీ డైవర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం రాయపాటి అరుణ గారు చాలా సేపు వెయిట్ చేస్తున్నారు రైట్ రైట్ రాయపాటి అరుణ గారు హిందూ దేశంలో అందరికీ స్థానం ఇవ్వాలంటున్నారు కదా జెరూసలేంలో తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ కడతా మీరు పర్మిషన్ ఇప్పిస్తారా? ఓకే. జగన్ రెడ్డి గారు రైట్ మీ అన్న వెళ్తాడు కదా మీ అన్న వెళ్తాడు కదా మీ అన్న వెళ్తాడు కదా మీరు డిమాండ్ చేయండి మీరు డిమాండ్ చేయండి రైట్ 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 ఓకే మీరు డిమాండ్ చేయండి రైట్ మరి టాపిక్ డైవర్ట్ అవుతుంది అడిగి కానీ ఆ టాపిక్ లోకి వెళ్ళొద్దు మ్యూట్ అవుతారు మ్యూట్ మీరు ఆగకపోతే మ్యూట్ అవుతారు అరుణ గారు రాయపాటి అరుణ గారు రైట్ 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 రాయపాటి అరుణ గారు రైట్ 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 ఒక్క నిమిషం రైట్ రైట్ మీరు 1 by 1 మాట్లాడితే మ్యూట్ అవుతారు మీరు 1 by 1 మాట్లాడితే మ్యూట్ అవుతారు 1 by 1 మనం మాట్లాడదాం రాయపాటి అరుణ గారు
సరే రాయపాటి అరుణ గారు, ఇంకా ప్రశ్నారావణ ప్రశ్న మిగిలే ఉంది అంటున్నారు. ఇంకా ఈ ఉపా చట్టం పెట్టారు, ఇష్యూ అంతా ఇంకా నడుస్తూనే ఉంది. రాజకీయంగా ఇది పార్టీల మధ్య ఇష్యూగా మారిపోతుంది. సార్, ఇక్కడ పార్టీల మధ్య ఇష్యూగా మారేంత పెద్ద సంఘ సంస్కర్త మిస్టర్ రావణ్ అయితే కాదు. ఇక్కడ సమస్య ఏంటి అంటే క్లియర్ గా, నేను ఇట్లాంటి అసంబద్ధ వాదనలకి నేను చాలా దూరం. ఈ దేశం సెక్యులర్ కంట్రీ, ఇక్కడ ప్రతి మతానికి అవకాశం ఉంది. ఒక మతం మరొక మతాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మేము బైబిల్ గౌరవిస్తాము, ఖురాన్ గౌరవిస్తాము, భగవద్గీతను గౌరవిస్తాం, ఎట్టేటే రాజ్యాంగాన్ని వీటన్నింటికి మించి ఎక్కువగా గౌరవిస్తాం మేము. ఈ రాజ్యాంగం ఈ కంట్రీలో, ఈ స్టేట్ లో ఎవరికి, ఏ మతానికి, ఏ వ్యవస్థకి ఎలాంటి హక్కులు కల్పించిందో ఆ హక్కుల ప్రకారం ఇక్కడ జరగాలి. ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మాట్లాడుతూ ఉంది, నేను పాటిస్తున్నటువంటి నా ధర్మాన్ని నేను పాటిస్తాను, ఎట్ ఏ టైం ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పాడు. కానీ ఎక్కడ ఏ మతాన్ని తక్కువ చేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలా. కానీ ఈ విధానాన్ని రాజకీయంగా వాడుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారికి యాంటీ క్రిస్టియన్ అటువంటి ముద్ర వేయాలి అని చెప్పేసి ఒక వర్గం, డబ్బులు కమ్ముడుపోయినటువంటి ఒక వర్గం పూర్తిగా దళితుల్ని తీసుకొచ్చి వేదిక ముందు పెట్టి అసలు ఏ మాత్రం సంబంధం లేనటువంటి ఒక సభను కండక్ట్ చేసి ఆ వేదిక సాక్షిగా ఇష్టారీతిగా దుర్భాషలాడారు. దీని మీద మాత్రమే మా పార్టీ కార్యకర్తలు మా అధ్యక్షుల వారిని తిట్టారని చెప్పేసి కేసులు పెట్టారు. ఆ కేసులకు సంబంధించి బెయిల్ వచ్చింది. కానీ ఈ తిట్లు తర్వాత, ఇతను మాట్లాడిన మాటల తర్వాత మొత్తం అతని అకౌంట్ హ్యాండిల్ లో ఉన్నటువంటి వీడియోలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అలాగే మిగతా వ్యవస్థలు కూడా అతను మాట్లాడినటువంటి యాంటీ నేషన్ భావజాలను పూర్తిగా వ్యతిరేకంగా తీసుకున్నారు. కాబట్టి ఆ అంశం మీద మరలా కేసులు నమోదవడం, ఆ కేసుల్లో అతని మీద ఉపా చట్టం అమలు చేసి రిమాండ్ పంపించడం జరిగింది. దీంట్లో పార్టీలు ఎవరైనా సరే ఈ అంశాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం, అతను మాట్లాడిందని చెప్పేసి చేసుకునే వాళ్ళు పార్టీ క్లెయిమ్ చేసుకోవచ్చు, వ్యతిరేకిస్తున్నాం అనే వాళ్ళు వ్యతిరేకించి క్లెయిమ్ చేసుకోవచ్చు. జనసేన పార్టీ యాంటీ నేషన్ భావజాలను పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇదైతే కన్ఫామ్. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన మాటలకు ఉపా చట్టం ఎక్కడ చట్టం పెట్టదు. ఒకవేళ మేము పెట్టండి సార్ అన్నా గానీ చట్టం తీసుకోదు. ఆ విషయాన్ని కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నాలు మానేయండి. ఇంకొకటి ఏంటి అంటే, ఆ వేదిక సాక్షిగా ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, దళిత క్రిస్టియన్లకి హక్కులు తీసేశారు అని చెప్పేసి మాట్లాడుతున్న అంశం ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోది కాదు. ఉప ముఖ్యమంత్రి గారు కాదు కదా, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చేయాలనుకున్నా సరే దానికి సంబంధించి ఏమీ చేయలేరు. అది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించిన ఆర్టికల్ ప్రకారం ఇప్పటి వరకు వస్తూ ఉంది. కాబట్టి వ్యవస్థలో మీరు దానిలో మార్పులు కావాలి అంటే మీరు ఫైట్ చేయాల్సింది సుప్రీం కోర్టులో కేసులు వేసి, సవరణల కోసం పార్లమెంట్ లో ఇట్లాంటి అంశాల మీద మీరు ఫైట్ చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలను తిట్టి పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేసి తిట్టడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నష్టం తప్ప. ఈ విషయం తెలుసుకోవాలి దయచేసి ఆ సోదరులు. అంటే ఇక్కడ రాయపాటి అరుణ గారు, ఒక్క నిమిషం, రాయపాటి అరుణ గారు, కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ 2 రోజుల్లో పెడుతున్న కొన్ని కామెంట్స్, అంటే ఇక్కడ ప్రశ్నారావణ విషయాన్ని జనసేన ఆ పార్టీ అధినేత సీరియస్ గా తీసుకున్నారు. కానీ అయోధ్య రామాలయంలో కానుకల మాయం అయితే కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు, ఇక్కడ ఇంటెన్షన్ బయటపడుతుంది అని ఆ కామెంట్స్ కి కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడిన దాన్ని మీ సమాధానం ఏంటి? ఆల్రెడీ అయోధ్య రామ మందిరానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాని మీద చర్యలు చేపట్టింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, దానికి సంబంధించి కొందరు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగే అంశాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు. అయోధ్య రామ మందిరానికి గొప్పగా కంపేర్ చేసేంత పెద్ద వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అయితే రావణ్ కాదు. కంపారిజన్ మానేయండి దయచేసి. మీరు క్వశ్చన్ చేయండి, తప్పులేదు. సమస్యగా మీరు అందరూ అడగండి, దానికి ఆన్సర్ చెప్తాం. కానీ అక్కడ అయోధ్య రామ మందిరాన్ని ఇక్కడ రావణ్ని ఈక్వల్ చేసి మాట్లాడి వ్యవస్థని మరీ నీచాన్ని దిగజార్చడం మానేయండి ఫస్ట్. ఓకే వెంకటేష్ గారు, సరే ఇక్కడ ఇష్యూస్ సంబంధించి ఎవరి వాదన వాళ్ళకు ఉంది. కానీ ఆ రోజు ఏలూరులో పెట్టిన సభ అనేది ఈ దళిత క్రిస్టియన్ అంశం పైన వాళ్ళు పెట్టుకున్న ఒక సభ. చాలా మంది కొందరు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ రైట్స్ కోసం, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు వీటన్నిటి కోసం మాట్లాడారు. ఓకే, దే హ్యావ్ ఎ రైట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఖచ్చితంగా వాళ్ళకి హక్కు ఉంది, మాట్లాడొచ్చు. కానీ దీన్ని ఈ వేదికను ఉపయోగించుకుని ఆ విధంగా ప్రశ్నారావణ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ వేదికని ఉపయోగించుకుని కొంత ఈ రచ్చకు కారణం అయ్యేటట్టుగా మాట్లాడటాన్ని మీరు యాజ్ ఏ అడ్వకేట్ గా సమర్థిస్తారా? అది కరెక్టేనా సార్? ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు. చట్టానికి అనుగుణంగా, చట్టానికి లోబడి ఎవరు ఏదైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది. కానీ అది అక్కడ జరిగిందా? చట్టానికి అనుమతించినటువంటి పరిభాష లేదా భాష వాడినట్లయితే సంబంధిత పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టవచ్చు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టొచ్చు. ఇక్కడ చట్టం ఏం చెప్తుంది అంటే, ప్రశ్నారావణ ఎవరిని తిట్టాడండి? ఎవరిని తిట్టాడు? మిమ్మల్ని తిట్టాడా? నన్ను తిట్టాడా? లేకపోతే ప్యానల్లో ఉన్న వాళ్ళని తిట్టాడా? మనం వెళ్ళి కేసు పెడతానికి? మనల్ని తిడితే మనం పెట్టాలి.
నిజంగా అతను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో అది అభ్యంతరకరమైనటువంటి భాష అయితే ఆయన అభిమానులు పెట్టకూడదు, జనసేన పార్టీ అభిమానులు నాయకులు పెట్టకూడదు. చట్టం ఏం చెప్తుందో చెప్తున్నా. మనల్ని తిడితే మనమే వెళ్ళి కేసు పెట్టాలి. నా బదులు వకాల్తా ఇచ్చి ఇంకొకరిని కేసు పెట్టమంటానికి చట్టం ఒప్పుకోదు. కాబట్టే 4 సార్లు అతనికి బెయిల్ వచ్చింది. 102 కేసులు కట్టారు. అంటే 1:10, 10:1. సో 1021 పోలీస్ స్టేషన్లు ఉంటే సుమారుగా 102 పోలీస్ స్టేషన్లు అతని మీద ఎఫ్ఐఆర్లు కట్టబడినాయి. ఈ చట్టం ఎంత అపహాస్యమైందో చూడండి. వరుసనే ఒక పోలీస్ బెటాలియన్ తీసుకుని 4 సార్లు బెయిల్ వచ్చింది. మొదటి 4 సార్లు బెయిల్ వచ్చిన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు కాబట్టి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, మా పార్టీ అధినేతని ఉద్దేశించి మాట్లాడాడు కాబట్టి మేము కేసు పెట్టామంటున్నారు. 5వ సారి పెట్టిన కంప్లైంట్ కూడా అదే. 5వ సారి పెట్టిన కంప్లైంట్ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి గన్నవరానికి సంబంధించినటువంటి నాయకుడు, కార్యకర్త లేకపోతే ఎవరో ఒక ఆయన పెట్టారు. అక్కడికి వచ్చేప్పటికి సెక్షన్లు మార్పు అయ్యి అతను లోపలికి వెళ్ళబోయాడు, రిమాండ్కి ఇవ్వబడ్డాడు. ఎందుకనంటే మొత్తం కంప్లైంట్ మార్చబడింది. అతని యొక్క ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. నాకున్నటువంటి లీగల్ నాలెడ్జ్ ప్రకారం ఖచ్చితంగా ఈ కేసులో నుంచి అతను బయటకు వస్తాడు. ఎందుకంటే ఇటువంటి కేసుల్లోనండి బెయిలబుల్ అఫెన్స్లు 7 సంవత్సరాల లోపు ఏదైతే కేసులు అయితే ఉంటాయో శిక్ష పడేవి, వీటిలో మ్యాజిస్ట్రేట్ హ్యాస్ పవర్ టు గివ్ బెయిల్ ఇమీడియట్లీ, నోటీస్ ఇచ్చి వదిలేసేయాలి ఇటువంటి కార్యక్రమాలకి అని చెప్పేసి. కానీ 7 సంవత్సరాల వరకు లేదా అంతకు మించి అన్నప్పుడు మ్యాజిస్ట్రేట్స్ కి ఆ లిబర్టీ ఉండదు. అట్ ద సేమ్ టైం ప్రశ్నారావుని అరెస్టు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యుఏపిఏ చట్టం ప్రకారం అతన్ని అరెస్టు చేయాలంటే రాష్ట్ర హోంశాఖ అనుమతి ఉండాలి. ఏదో లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ కట్టేసి దాన్ని తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ కి ఇచ్చేసి అతను అరెస్ట్ చేసేయాలి, లోపలేసేయాలంటే అతని మీద శిక్ష ఏం పడదు, కేవలం రిమాండ్ మాత్రమే ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఖచ్చితంగా అనుమతి ఉండాలి. ఈ అనుమతి 24 గంటల్లో ఎప్పుడు రాదు. ఇతను అరెస్ట్ చేయగానే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి రాష్ట్ర హోంశాఖ, కేంద్ర హోంశాఖ రావణ్ణి ఎట్టి పరిస్థితులు లోపలికి పంపించాలని చెప్పేసి మొత్తం అంతా అక్కడ కూర్చోలా. ఎక్కడ పరిపాలన అక్కడ జరుగుతుంది. దీంట్లో కొన్ని ఉల్లంఘనలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏవైతే ఎఫ్ఐఆర్ లో చూపించిన సెక్షన్స్ ఉన్నాయో అవి 7 సంవత్సరాల వరకు శిక్ష పడతాయి. కాబట్టి ఖచ్చితంగా అతన్ని రిమాండ్ కి ఇవ్వడం తప్ప మ్యాజిస్ట్రేట్ కి వేరే పరిస్థితి లేదు, లిబర్టీ లేదు. లేకపోతే ఈ కేసులో కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే ఏదైనా నేరం జరిగిన 6 సంవత్సరాల తర్వాత 6 నెలల తర్వాత మీరు ఎఫ్ఐఆర్లు కడతానంటే ఆ కేసులు నిలబడవు సార్. ఇది బేసిక్ కామన్ సెన్స్ ఉన్న ప్రతి సిటిజన్ కి తెలుసు. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ప్రశ్నారావుని డైరెక్ట్ గా ఎవరు కూడా నువ్వు మాట్లాడిన దానికి మేము అంత పడతాము, మేము శభాష్ అంటాం అని అనట్లేదు. కానీ ఈ కేసు వీగిపోతుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలలో భాగంగానే ఇలా కేసు కట్టబడింది అనేది సామాన్యులు కూడా మాట్లాడుకునేటువంటి ఒక పరిస్థితికి వచ్చేసాం. అంటే వెంకటేష్ గారు రేపు కేసు వీగిపోద్దా నిలబడుతుంది అనేది రేపు అప్ టు ద కోర్ట్స్, న్యాయస్థానాలు మనం వాళ్ళు రెస్పెక్ట్ చేద్దాం. మీరు బీయింగ్ అడ్వకేట్ గా దానికి మనం ముందుగానే ఎందుకు అసలు ఆయన మనం వెనకేసుకు రావటం, ఈ సెక్షన్లు తప్పని అనటం అది ఎందుకు? ఇప్పుడు కోర్టు పరిధి దాటి ఎవరు మాట్లాడరు, లేకపోతే కోర్టులో ఉన్నటువంటి కేసుల మీద తీర్పులు ఎవరు ఇవ్వరు. కానీ అడ్మినిస్ట్రేషన్ చట్టాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలో ఆ ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానాన్ని బట్టి మనం ఒక కామెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఖచ్చితంగా నేను చెప్పిందే మ్యాజిస్ట్రేట్ రాస్తారు అని చెప్పి ఎవరు చెప్పరు. అసలు ఆ లిబర్టీ కూడా మనకి లేదు. అరుణ గారు ప్రశ్నారావణ్ మాట్లాడింది కరెక్ట్ అని మేము ఎవరు అనటం లేదు. బట్ ఆ వ్యవహరించిన విధానం, కేసులు పెట్టిన విధానం అది రేపు పొద్దున నిలబడదు. ఇది వెంకటేష్ గారు నిలబడకపోతే చట్టం నుంచి అతను ఖచ్చితంగా కేసులు కొట్టేసుకొని బయటకు వస్తాడు. దానికి ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనో ఒక జ్యుడిషియరీ పరిధిలోనో 1000 కేసులు నమోదవుతుంటే 1000 కేసులు అన్ని కూడా జడ్జిమెంట్ కి నెగిటివ్ గానో లేదంటే పెట్టినటువంటి వ్యక్తులకు పాజిటివ్ గానో వెళ్ళవు. ఇప్పుడు జరిగినటువంటి సమస్యకు సంబంధించి రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యలకు సంబంధించి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ప్రకారం పోలీసులు కొన్ని ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇవాళ అతని మొబైల్లో కూడా ఏవో కొన్ని యాంటీనేషన్ ఇష్యూస్ ఏవో దొరికాయని చెప్పేసి అంటున్నారు. అవి వాస్తవాల ఊహాగానాలను మనకు కూడా వచ్చేంత వరకు తెలియదు. కానీ కోర్టులో
propaganda. ముద్దాయి కాకుండా నిర్దోషైతే definitely అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి యొక్క ఫోన్ డేటా బయటికి ఎలా ఆ వస్తుందండి? విషయాన్ని ఎవరం కాదనట్లేదు. క్లియర్లీ చట్ట పరిధిలోకి వెళ్ళినప్పుడు చట్టం అల్టిమేట్ గా ఏ జడ్జిమెంట్ ఇస్తే దానికి అందరికీ ఆమోదయోగ్యమైంది, పార్టీలకు అతీతం. ఇవాళ సిటిజన్, ఇవాళ ఈ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పౌరులు ప్రతి వాడు చట్టాన్ని ఆమోదించాల్సిందే. అట్లాగే వస్తాడని చూద్దాం రావణ అనే వ్యక్తి నిజంగా తప్పు చేయకపోతే. న్యాయస్థానాల పరిధిలో ఉన్న వాటిని మనం వెళ్ళదు. మీడియా ట్రైన్ ఒకవైపు, పొలిటికల్ ట్రైన్ ఒకవైపు చేద్దాం. మాట్లాడండి. రావణ్ చేసినటువంటి వ్యాఖ్యానాలు కానీ రావణ్ గతంలో చేసిన దాన్ని ఖచ్చితంగా ఇక్కడ కొంత భారీగా మీకు అనిపించిన వాస్తవం చెప్పదలుచుకున్నా. ఏ విధంగా అయితే పాకిస్తాన్ సూసైడ్ బాంబర్లు పంపించి ముంబైలో దాడి చేయించింది, కసబ్ అనేవాడు, వీళ్ళందరూ కూడా వెంటనే వాడిని పట్టుకోగానే ఏముంది పాకిస్తాన్, మాకు సంబంధం లేదు, వాడెవడో అసలు మాకు సంబంధం లేదన్నారు. అప్పుడు దాకా వాళ్ళు కోఆర్డినేట్ చేసిన వాళ్ళు, పంపించిన వాళ్ళు మాకు సంబంధం లేదన్నారు. రావణ్ కూడా దానిపైన దాడి చేశాడు. వీళ్ళు ఒక టీం తయారయ్యారు, సూసైడ్ బాంబర్స్ లాగా. వీళ్ళు వస్తారు, ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తారు, చివరికి వాళ్ళు బాధితులుగా మిగులుతారు. ఎందుకంటే ఎవరైతే పంపించారో వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. వీళ్ళు ఎవరెవరు డిజైన్ చేసుకున్నారు? బోర్గడ్డలు, మాకు సంబంధం లేదు. శ్రీరెడ్డి, శ్రీరెడ్డి ఎవరు, మాకు సంబంధం లేదు. పంచి ప్రభాకర్, వాళ్ళు మాట్లాడేది మొత్తం కూడా వేరే డైరెక్షన్ లోనే, చివరికి మాత్రం మాకు అసలు సంబంధం లేదు. అలానే విజయమ్మ గారితో సంబంధం లేదు, షర్మిలా గారితో సంబంధం లేదు. ఏ2గా ఉండి అనునిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని మోసినటువంటి విజయసాయి రెడ్డితో కూడా సంబంధం లేదు. డిజర్వ్ చేసుకుంటారు. వీళ్ళకి భారతరత్న అలాంటి, భాస్కర్ రత్న లాంటి అవార్డులు ఇవ్వచ్చు. కాబట్టి వీళ్ళు డిజర్వ్ చేసుకుంటున్నారు, మీరు బాధ్యులుగా మిగులుతారు. ఈ సూసైడ్ విజయసాయి రెడ్డి వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ ఎపిసోడ్ లో విజయసాయి రెడ్డి వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారు. అదే సార్, ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళు గతంలో డిజర్వ్ చేసుకున్నారంటున్నా. చేసేటువంటి తప్పులన్నింటినీ కూడా డిజర్వ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అంటే వెంకటరెడ్డి గారు, విజయకిరణ్ గారు అడిగింది నాకు అర్థమైంది ఏంటంటే, ముందేమో మనకి అనుకూలంగా ఉంటే దాన్ని ఒక అనుకూలమైన అంశంగా మార్చుకుంటున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. డిఫెన్స్ లో పడిపోయినప్పుడు సంబంధం లేదు అంటున్నారు. పీడిఎఫ్ మీకు పంపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ మాకు వ్యతిరేకంగా రావణ్ చేసినటువంటి వీడియోలు. మరి మేమే చేసే వాళ్ళైతే మా మీద వ్యతిరేకంగా మేము వీడియోలు చేయించుకుంటాం అంటే వీళ్ళు ఏం లేదు సార్. ప్రొఫెసర్ నాగేశ్వర మా మంచి ఇప్పుడు చెప్పారు వాళ్ళకి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర వీళ్ళ వ్యతిరేకంగా మాట్లాడితే మా మనిషి అయిపోతాడు. ఇప్పుడు ప్రకాష్ రాజు మా మనిషి, ఇప్పుడు ఈయన రావడం మా మంచి అని చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఎవరు వ్యతిరేకంగా ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తే మా మంచి. ప్రభుత్వాన్ని చట్టపరంగా క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేసినందుకు ఎవరు మాట్లాడట్లా. సంబంధం లేదంటే కొంచెం డిబేటబుల్. క్రైస్తవులకు సంబంధించిన మీటింగులో హిందువులకు సంబంధించిన వాళ్ళని తిరిగితే క్రైస్తవులు హిందువులు కొట్టుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఆ కుట్రలో భాగంగానే వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కోసం చేస్తే వీళ్ళ అఫీషియల్ హ్యాండిల్ ఆయన వైసీపీ కండ వేసి థ్యాంక్ యూ రాయపట్ అన్న గారు, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. రైట్ ప్లీజ్. ఈ రావణ్ అనే వ్యక్తి మనకి ఏ పార్టీకి సంబంధం లేదు అనుకుంటున్నాం కదా. ఈ రోజు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ అకౌంట్లు కానీ డబ్బులు ఎలా వస్తున్నాయి ఏంటని ఆర్థిక లావాదేవీల మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మేము సైలెంట్ గా ఉన్నప్పుడు మరి మీరు వైసీపీ కూడా సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఉంటున్నా సాక్షులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా డిబేట్ సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఆర్థిక లావాదేవీలు మీరు డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తారని చెప్తున్నావు, ఆయన మాకేం సంబంధం అంటున్నారు. మీరు ఆర్థిక లావాదేవీలు వెనక తెస్తంటే మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? మరి మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? డిబేట్ ఇస్ ఓవర్. మనం చూసాం ప్రశ్న రావణ్. రైట్ టైం అప్ సార్. మనం ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా మాట్లాడదాం. ప్రశ్న రావణ్ ప్రశ్న మిగిలే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న అంశం. ఈ విషయంలో కొంత అందరూ సంయమనం పాటించాలి, న్యాయస్థానాన్ని మనం గౌరవించాలన్న లైన్కి అయితే మనం కట్టుబడి ఉండాలి. ప్రశ్న రావణ్ వీడియోలు చేసిన అంశాలు ఇప్పుడు పదే వస్తున్నాయి. తర్వాత కొందరు మార్ఫింగ్ అంటున్నారు, కొందరు వాస్తవం అంటున్న వాతావరణం కూడా కొంత క్రియేట్ అవుతుంది. రాసలీల వ్యవహారాన్ని ఇప్పుడు కొందరు చేస్తున్నారు. పోక్సో కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏదేమైనా నచ్చినట్టుగా సోషల్ మీడియా అనే అంశం కానీ నచ్చినట్లు వేదికలపైన ఏదైనా మాట్లాడతామంటే అది యాక్సెప్టెన్స్ ఉంటుందా ఉండదా అన్న చర్చ ఒకటి. రెండోది, రాజకీయ పార్టీలు కొన్ని అంశాలని మాట్లాడవచ్చు, కొన్ని వ్యవస్థలను ప్రశ్నించే వారికి అనుగుణంగా ఉండొచ్చు. బట్ కానీ అందరినీ అదే ధోరణిలో చూస్తే ఫైనల్గా వాళ్ళ యొక్క
లక్ష్యాలకి, వాళ్ళ యొక్క సిద్ధాంతం, అలాగే వాళ్ళ యొక్క మిగతా అంశాలకి అవి అడ్డుకట్టగా మారొచ్చు అన్న చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది. ఏదేమైనా ఈ ఇష్యూ అనేది క్లోజ్ అవ్వాలి. రేపొద్దున న్యాయస్థానాలు ఉపా చట్టం కరెక్టా కాదని తేలుస్తాయి. కాబట్టి ఈ మీన్ వేళ అనవసరంగా ప్రజల మధ్య వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టద్దు. 99 టీవీ సామాజిక బాధ్యతకి అంశాన్ని అప్పీల్ చేస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్.